శుభోదయం, నమస్కారం అందరికి. గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం సార్, నమస్తే. శ్రీశైలంలో మామూలుగా మన ఇది వైశాఖ పౌర్ణమి ధ్యానం ఎప్పుడు ఎట్లా గుర్తుండిపోయింది సార్. ఇవాళ మార్నింగ్ కూడా బుక్స్ చదువుకుంటున్నప్పుడు వైశాఖోత్సవం అని చదువుకున్నాం అనమాట. అందులో అది చదువుతా ఉంటే ఒక శ్రీశైలంలో అసలు అంత అనుభూతి భలే గుర్తొస్తుంది సార్. అది చాలా బాగున్నది. శ్రీశైలంలో చుట్టూ కొండలు, మల్లికార్జున స్వామి పక్కన మొత్తం టెర్రస్ మీద చేశాను అనమాట ధ్యానం. ఎక్సలెంట్ ఉంది. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికి. ఈరోజు మనం భగవద్గీత ఆర్గన్ ఆఫ్ మెడిసిన్ రిటన్ బై అవర్ బిలోడ్ మాస్టర్ హనుమాన్ గారు. ఈజ్ ఏ అసలు ఆర్గన్ చదువుతుంటే ఏమనిపిస్తుంది అంటే, మామూలుగా ఒక దారిలో ఎవరికైనా దారి ఇట్లా వెళ్తున్నాను చెప్పాలనుకో, చూడండి ఆ దారిలో వెళ్తుంటే అక్కడ రాయి ఉంటుంది, అక్కడ పోండి జాగ్రత్త, అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది జాగ్రత్త, అట్లా వెళ్ళండి, ఇక్కడ స్పీడ్ తగ్గించుకోండి, ఇక్కడ స్పీడ్ పెంచుకోండి. ఇట్లా దారి వెళ్తుంటే ఎంత క్లియర్గా గైడ్ చేస్తారో అట్లా ఉంటుంది యార్గ్నాన్. చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ జర్నీ ఆఫ్ ట్రీట్మెంట్, వైద్యం అనే ప్రక్రియలో జరిగే ప్రయాణంలో చక్కని గైడ్ లైన్స్ అండి. ఇప్పుడు పెద్దగా ఎక్కువగా ఎక్స్ట్రావర్డ్స్తో మాట్లాడేటప్పుడు ఇలాంటి పాయింట్స్ తీసుకోవాలి కేస్ టేకింగ్లో. ఇంట్రావర్డ్స్తో మాట్లాడినప్పుడు ఎట్లా పాయింట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ట్రీట్మెంట్లో మీరు ఏదైనా మంది ఇవ్వాలన్నప్పుడు ఎటువంటి పాయింట్స్ తీసుకోవాలి. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అవసరం ఉండదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇట్లా ఒక్కొక్కటి అన్ని దాని యొక్క ఇన్నర్ మీనింగ్స్తో సహా క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అద్భుతమైన గైడ్ అది, గుర్తుపెట్టుకోండి. అద్భుతమైన గైడ్ టు ద జర్నీ, టు ద ట్రీట్మెంట్, హోమియోపతి ట్రీట్మెంట్, క్లాసికల్ హోమియోపతి ట్రీట్మెంట్. గుర్తుపెట్టుకోండి, అద్భుతంగా ఉంటుంది. అందులో భాగంగా ఒక్కొక్కటి మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఫేవరెట్స్ రెమెడీస్ పెట్టుకోకండి. నెక్స్ట్ ఒక రెమెడీస్ మీద రకరకాల అభిప్రాయాలు పెట్టుకోకండి. ఈ మంది వేస్తే అప్పుడు ఇబ్బంది అయింది కనుక ఈ మంది వేస్తే ఇట్లయితుంది అని అట్లాంటివి పెట్టుకోకండి అని అట్లా క్లియర్గా మనకు ఒక్కొక్క పాయింట్ కూడా చాలా విషయంగా చెప్తున్నారు. అందులో ఒక్కొక్క వర్డ్ కూడా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. అంత ముఖ్యమైనది ఆర్గన్ అనేది. సో మనం అంతకుముందు 257 అపారిజంలో ఫేవరెట్ రెమెడీస్ చెప్పుకున్నాం. ఫేవరెట్ రెమెడీస్ అంటే ఈ మెడిసిన్ బాగా పనిచేస్తుంది. మీరు ఏ సోరియాసిస్ కేసు అనుకోండి, ఎక్సలెంట్, పలానా మందు పలానా ఎక్స్ మంది ఇస్తే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తాయి. ఏ తలనొప్పి అయినా సరే పలానా 10 ml ఒక డోస్ వేయండి, మొత్తం తగ్గిపోద్ది. ఇలాంటి ఫేవరెట్ రెమెడీస్ పెట్టుకోకండి అని 257 అపారిజంలో మనకు చెప్తున్నారు.
అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ట్రీట్మెంట్లో మనకు కొన్ని కేసెస్ అయ్యే కొద్దీ ఇలాంటి అభిప్రాయాలు వస్తాయంట ఎక్కువ మటుకు. అంతకుముందు కొన్ని కేసులు ఆర్సికల్ బాగా తగ్గింది అనుకోండి, ఆర్సికల్ ఎక్సలెంట్ అండి అనుకుంటుంటాం మనం. ఎందుకని అట్లా అలాంటి అభిప్రాయాలు, పలానా డిసీజ్లో పలానా వైద్యం అని, పలానా డిసీజ్కి ఈ ఈ మెడిసిన్ బాగా పనిచేస్తుందని, అలాంటివి కూడా మైండ్లో పెట్టుకోకండి, ఎస్పెషల్లీ స్టార్టర్స్. అందుకని పలానా డిసీజ్ ఒక కేసు డిస్కస్ చేస్తుంటే సార్ ఏ మంది ఇచ్చారు అని అడుగుతుంటాం. ఇట్స్ వెరీ రాంగ్, గుర్తుపెట్టుకోండి. ఆ డిసీజ్కి ఏ మంది ఇవ్వడం అనేది ఏముంది, ఆ వ్యక్తికి ఆ మంది ఇచ్చుంటారు. ఆ వ్యక్తి ఇంకో ఆ డిసీజ్, అదే డిసీజ్ ఉన్న ఇంకో వ్యక్తికి అదే మంది ఇవ్వాలని రూల్ లేదు కదా. అందుకని ఎట్లా అప్రోచ్ చేయాలనేది యూ కెన్ ఆస్క్, యూ కెన్ లెర్న్ ప్రొసీజర్, వీ కెన్ లెర్న్ ప్రొసీజర్ హౌ రీచ్డ్ ఇన్ ద సోరా మయాసం, ఇన్ ద సిఫిలిస్ మయాసం, ఇన్ ది సర్కోసిస్ మయాసం. ఇలాంటి పాయింట్స్ ఎక్కువ పికప్ చేసుకున్నారు. ఇలాంటి పాయింట్స్ తీసుకుంటే అది ఆ కేసు బెటర్ అయింది. ఇలాంటి పాయింట్స్ యూ కెన్ ఆస్క్ కదా. అంతేగాని సోరేసిస్కి ఈ మంది ఇచ్చారా అండి, లేకపోతే మైగ్రేన్కి అయితే ఈ మంది ఇచ్చారా అండి, అలాంటి మైండ్లో పెట్టుకోకండి. దట్ ఈస్ ద క్లియర్లీ హనుమాన్ సేడ్ ఇన్ ద 257 అపారిజం ఫేవరెట్ రెమెడీస్. అయిన తర్వాత ఇంకొన్ని 258లో ఏం చెప్పారు, కొన్ని వాటి మీద అభిప్రాయాలు పెట్టుకోకండి. రెమెడీ ఇస్తే ఫీవర్ ఎక్కువైతుంది, రెమెడీ ఇస్తే కొంచెం కడుపు నొప్పి ఎక్కువైతుంది, అలాంటివి కూడా క్యారీ చేయకండి. బీ అన్ప్రిజుడైజ్, గుర్తుపెట్టుకోండి, బీ అన్ప్రిజుడైజ్. విల్ ట్రై టు బీ ప్రిజుడైజ్ త్రూ with the help of divine masters. It is not that much of easy, unprejudiced. అందుకని పతంజలి యోగసూత్రాలు కానీ భగవద్గీత కానీ ఇవన్నీ చదువుతూ ఉంటే అంతర్యామి సాధన, అందరి లోపల అంతర్యామి ఉన్నాడు కనుక వాళ్ళు వీళ్ళంటి వాళ్ళ అభిప్రాయాలు పెట్టుకోకుండా హాయిగా జీవితాన్ని సాగించుకుంటే హాయిగా ఉంటుంది. ఇట్స్ ఏ కార్ ఫెస్టివల్, నాట్ ఏ వార్ ఫెస్టివల్, సివి గారు చెప్పారు. ఓకే, నెక్స్ట్ 259 అపారసం ఇవాళ. ఓకే, considering the minuteness of the dose necessary and proper in homeopathic treatment, considering the minuteness of the doses necessary, అవసరం ఉన్నంత వరకు మాత్రమే పొటెన్సీ కానీ రెపిటేషన్ కానీ చేయాలి. గుర్తుపెట్టుకోండి. నిన్న కేసులో క్లాస్లో విన్నాను, ఒకసారి రాటస్ 30Cతో దాదాపు 30C వేశారైనా దాదాపుగా 1.5 year రిపీట్ చేయలేదండి ఆయన చెప్పిన కేసులో. రాటస్ 30C అంటే 30 పొటెన్సీ ఒక డోస్ ఇచ్చి 1.5 year అవసరం పడలేదని చెప్పాడు ఆయన. మరి మనమేమో 200లో 1Mలో 2 నెలలు అయిపోగానే అయ్యో అయిపోయింది అనుకుని ఆలోచిస్తుంటాం. అందుకని అది క్లియర్ చెప్తున్నారు, కన్సిడరింగ్ ది మైన్యూట్నెస్ ఆఫ్ ది డోస్, చాలా తక్కువ పరిమాణంలో ఇవ్వాలి అంటే నెసరీ, అవసరాన్ని బట్టి. మళ్ళీ అండ్ ప్రాపర్ ఇన్ హోమియోపతి ట్రీట్మెంట్, హోమియోపతి ట్రీట్మెంట్లో ఎంత ప్రాపర్గా అవసరం ఉంటే అంత అవసరం. కానీ ఓకే, వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ everything must be removed from the diet and regimen which can have any medical action. మెడికల్ యాక్షన్ ఉండే ఎలాంటివి కూడా మనం తినే పదార్థాల్లో ఉండకూడదు అని క్లియర్గా హనుమాన్ గారు చెప్పినారు, మనం కాదు. ఏమని చెప్పినారు మళ్ళీ ఒకసారి చెబుతాను వినండి, ఎందుకంటే చాలా మంది మిస్ చేస్తుంటాం ఇది. డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ మస్ట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది డైట్ అండ్ రెజిమెన్, ఆహారంలో పత్యపానాల్లో ఎలాంటి తీసేయాలి, విచ్ కెన్ హ్యావ్ ఎనీ మెడికల్ యాక్షన్. మెడికల్ యాక్షన్ ఉండేవి ఔషధ పదార్థాలు ఏవి ఉన్నా సరే మీ యొక్క ఆహారంలోంచి తీసేయండి, అది క్లియర్గా చెప్తున్నారు. మరి వెల్లుల్లి ఎందుకు వెల్లుల్లి చాలా మంచిదండి అంటుంటారు మన వాళ్ళు. ఎందుకు పని చేయదు కూడా క్లియర్ చెప్తున్నారు. ఎందుకు పని చేయదు అంటే దే హ్యావ్ మెడికల్ ప్రాపర్టీస్, దే విల్ ఇంటర్ఫియర్ ఇన్ అవర్ ట్రీట్మెంట్. మనం ఒక మందు ఇచ్చినప్పుడు 2 మందులు ఇస్తే ఎట్లా పనిచేస్తుంది, 3 మందులు ఇస్తే ఎట్లా పనిచేస్తుంది తెలియదు కదా. అవి ట్రీట్మెంట్లో ఇంటర్ఫియర్ అవుతాయి. మనం ఇచ్చిన కరెక్ట్ కాన్స్టిట్యూషన్ రెమెడీ ప్రాపర్గా నడవనియదు, దాని కోర్స్ సరిగా జరగనియదు.
అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఉల్లిపాయ వెల్లుల్లి ఎందుకు వద్దన్నారు, ఇంగుమ ఎందుకు వద్దన్నారు, ఘాటైన వాసనలు ఎందుకు వద్దన్నారు అంటే దే హ్యావ్ మెడికల్ యాక్షన్ కదా. సో దే మే ఇంటర్ఫియర్ ఇన్ ద ట్రీట్మెంట్, అందుకని వద్దన్నారు. హనుమాన్ గారు 259 అఫారిజం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అడిగితే కూడా చెప్పండి, ఈ అఫారిజం చూపించండి, డిస్ప్లే చేసుకోండి. In order that the small dose may not be overwhelmed and extinguished or disturbed by any foreign medical irritant. ఎలాంటివి బయటకు ఇచ్చినప్పుడు అది దాని యొక్క యాక్షన్ని, మెడిసిన్ యొక్క మనం ఆల్రెడీ ఇచ్చిన యాక్షన్ని దే మే ఓవర్వెల్మ్డ్ అణిచిపెట్టవచ్చు, ఎస్టింగ్విష్ బయట దొబ్బవచ్చు, ఆర్ డిస్టర్బ్ దాన్ని డిస్టర్బ్ చేయొచ్చు. అందుకని మనం ఉల్లిపాయ వెల్లుల్లి ఖచ్చితంగా చెప్తామండి. కొన్నిట్లో మాత్రం, కొన్నిట్లో మీ ఇష్టం చెప్తాం. ఏవైతే డీప్ యాక్షన్స్ ఉన్నాయో వాటి మాత్రం ఖచ్చితంగా చెప్తేనే మనం రిజల్ట్ పట్టగలుగుతాం. ది సాఫెస్ట్ టోన్స్ ఆఫ్ ఏ డిస్టెంట్ ఫ్లూట్ దట్ in the still midnight hours would inspire a tender heart with exalted feelings and dissolve it in religious ecstasy, are inaudible and powerless amid discordant cries and the noise of the day. అదే ఫుట్ నోటే కానీ చూస్తున్నాను. మెడిసినల్ ఇరిటెంట్స్ లో ఇదెందుకు ఇచ్చినాడని చూస్తున్నా. ఫ్లూట్, డిస్టెంట్ ఫ్లూట్ టెండర్ హార్ట్ ని ఎందుకు చేస్తుంది? ఫీలింగ్స్ అండ్ డిసాల్వ్ రిలీజియస్ ఎక్స్టసీ, ఇనాడిబుల్ అండ్ పవర్లెస్, ఒక చెప్తానండి చూసి మా ఆశ్రయ చెప్పింది ఒక అవును. ఇక్కడ దానికంటే ఇక్కడ గట్టి వేచింది అంతే, ఇదే వినిపిస్తుంది పోతుంది. హోమియో వైద్యమున రోగికి తగిన మందు యొక్క ఆవశ్యకత ఎంత హెచ్చో ఔషధ పరిమాణం అంత స్వల్పము. మందు యొక్క ఆవశ్యకత ముఖ్యం, అంటే సెలెక్షన్ ఆఫ్ ది ప్రాపర్ రెమెడీస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ కదా. దాంతోపాటు ఔషధ పరిమాణం అత్యంత స్వల్పము. ఔషధ పరిమాణం చాలా తక్కువ అండి. అంటే స్వల్పం అంటే ఏంటి? పొటెన్సీ కదా. 1cలో ఎంత ఉంటుంది? 1:100. అంటే ఉప్పు తీసుకుంటే ఒక పరిమాణం కదా. అదే 6Cకి వచ్చేవరకు 1లో 1/3 అంటే 0.001. మళ్ళీ అందులో 1 అంటే 1/0.001. మళ్ళీ అందులో 3C అంటే అదే 3C అంటే 0.00001. అట్లా అంత పరిమాణం అండి. మరి ఏమైనా ఔషధ ద్రవ్యాన్ని తగ్గిస్తున్నాం అంటే ఔషధ ద్రవ్యాన్ని తగ్గించుకుంటూ గుణాన్ని పెంచుతున్నాం, క్వాలిటీని పెంచుతున్నాం. ఇక్కడ చెప్పేది అదే. దీన్ని గుర్తుంచుకున్నచో వైద్యకాలమున ఔషధ గుణములు చెదిరిపోకుండా కాపాడుకుంటకు కావలసిన పథ్య బాణముల ప్రాముఖ్యము గుర్తుండును. ఇట్లా 0.0000000 అంటే మెడిసిన్ యొక్క ఎంత ఉంది? పరిమాణం చాలా తక్కువ ఉంది. అలాంటివి ఘాటైనవి కానీ ఔషధ లక్షణాలు ఉండేవి పెద్ద పెద్ద పరిమాణాల్లో ఇచ్చినప్పుడు కానీ అవి డిస్టర్బ్ చేస్తాయి అని చెప్తున్నాడు. దీన్ని గుర్తుంచుకోవచ్చు. వైద్య కాలమున అంటే నీ ట్రీట్మెంట్ జరిగే టైంలో ఔషధ గుణములు చెదిరిపోకుండా కాపాడుకుంటకు కావలసిన పథ్య బాణముల ప్రాముఖ్యత గుర్తుండును. నీ వైద్యం జరుగుతున్నప్పుడు ఇలాంటివి అంటే ఔషధ ద్రవ్యాలు ఔషధ లక్షణాలు ఉండేవి ఇవ్వనప్పుడు ఏమవుతుంది? అవి చెదిరిపోకుండా చక్కగా కాపాడుతుంది. అది ఇక్కడ ఫుట్ నోట్లో చెప్పినారు. ఒక చక్కని అర్ధరాత్రి కూర్చొని చక్కని మంచి మ్యూజిక్ వినిపిస్తుంది అనుకోండి, పక్కన పిల్లవాడు గట్టిగా అరుస్తున్నాడు అనుకోండి, ఏమవుద్ది? మ్యూజిక్ డిస్టర్బ్ అవుతుంది. మన హార్ట్లో మంచిగా
మంచి స్పందిస్తుంది, మంచి మ్యూజిక్. ఏమవుతుంది? అరిచేది మనం కూడా అరవాల్సి వస్తుంది. అరే అరవకరాని మనం కూడా అరవాల్సి వస్తుంది కదా. అంటే ఏంది, మనం కూడా వాళ్ళలోకి చేరిపోయినాం. గుర్తుంచుకోవాలి అది. యాక్చువల్లీ ఎప్పుడు ఎవరికి మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా మనం మనం మనంగానే ఉన్నామా లేకపోతే వాడిగా మారిపోయినామో చూసుకోవాలా. వాడు అరుస్తున్నాడు మనం అరుస్తున్నాం అంటే ఇంకా డిఫరెన్స్ ఏంది? కాకపోతే వాడు వాడు ఇంకో దానికి అరుస్తున్నాడు, మనం ఇంకో దానికి అరుస్తున్నాం. అట్లా అనమాట. అట్లా దీన్ని గుర్తించుకొనొచ్చో వైద్యకాలం నా ఔషధ గుణములను చెదిరిపోకుండా కాపాడుకోవడం కావలసిన పథ్యపానముల ప్రాముఖ్యత గుర్తుండును కదా. ఏ స్వల్ప దోషముల వలనైనను ప్రయోగింపబడిన మందులను ఆహార దోషములు చెదరగొట్టయో అరికట్టయో నిర్మూలించుటయో జరగవచ్చును. అయితే మెడిసినల్ క్వాలిటీస్ ఉండేవి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మన యొక్క ఔషధాన్ని అణిచిపెట్టవచ్చును, లేదా డిస్టర్బ్ చేయవచ్చును, లేదా కంప్లీట్గా నిర్మూలించవచ్చును కూడా. అంటే మెడిసిన్ని నీవు సార్ కరెక్ట్ సెలెక్ట్ చేసేసాం సార్, మందు మాత్రం ఎక్సలెంట్ సార్ అనుకుంటాం. ఆ రోజే గంటకి వెళ్ళి వాడు మంచి బిర్యానీ తిన్నాడు అనుకో, మంచి కారాలు మసాలాలు వేసినవి, ఇంకేం పని చేస్తుంది? ఇట్ ఈస్ ఎస్టింగ్విష్డ్ యువర్ మెడిసిన్ యాక్షన్ విచ్ ఈస్ స్టిమ్యులేటెడ్ ఆన్ ది వే ఇట్ వాస్ ఎస్టింగ్విష్డ్. ఇంకేం లాభం కదా. అందుకని హోమియోపతి కాన్స్టిట్యూషనల్ కరెక్ట్ పడ్డప్పుడు ఆ రోజు సాత్వికాహారం తీసుకోవడం, కారం లేకుండా తీసుకోవడం, ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. గుర్తుపెట్టుకో. వివరణము: హోమియోపతి మందులో సూక్ష్మీకరణం చేత గుణమిచ్చినట్టు భాగము ఆ మోతాదులో అనుమాత్రముగా నుండును. ఎంత ఉంటుంది? అనుమాత్రముగా ఉంటుంది. అంటే చాలా తక్కువ పరిమాణం ఉంటుంది, శక్తి మాత్రం వేరే ఉంటుంది. మళ్ళీ దానిని దాచించినప్పుడు ప్రయోగించినప్పుడు కానీ రోగి పత్యపానాదుల విషయమున మందు గుణము చెదిరిపోకుండా కాపాడుకునవలను. మందు యొక్క గుణము అంటే క్వాలిటీ చెడిపోకుండా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం వాటిలో పత్యపానాదులని ఎందుకు రాస్తాము, ఉల్లిపాయ వెల్లుల్లి మసాలాలు అంటే ఇది కారణం. నిర్లక్ష్యం చేసినచో ఆ మోతాదు విరుగుడగును. తర్వాత మోతాదుని ఎప్పుడు వాడాలన్న వైద్యునికి తెలియక తికమకపడును కదా. ఆ మందు కరెక్ట్గా సెలెక్ట్ చేసినాడు, అది పని చేయలేదు, అయ్యో మరి కరెక్ట్గా కరెక్ట్గా సెలెక్ట్ చేసామే, మరి రిపీట్ చేయాలో తెలియదు, అది పని చేసింది తెలియదు, పని చేయలేదో తెలియదు, లక్షణాలు మొత్తం సరిపోతున్నాయి. అర్థమైందా? సార్ నేను కరెక్టే జాగ్రత్తనే మందులు వాడుతున్నాను సార్, రోజు ఉదయం సాయంత్రం అంటున్నాడు వాడు. తెలియదు. అటువంటి జాగ్రత్తలో ఉండాలి. ఒక ఆయన బుజ్జిగారు ఉన్నప్పుడు ఒక ఆమె ఏం చేసింది, సార్ మీరు ఎంత కరెక్ట్ మంది ఇచ్చినా పని చేయట్లేదు అనమాట. మీరు ఇచ్చిన మందు చాలా జాగ్రత్తగా కాపాడుకొని టైం ప్రకారం నిమిషాలతో సహా చూసుకొని వేసుకుంటుందండి మా ఆవిడ అని ఆయన చెప్తాడు. కానీ ఈవెం చేస్తుంది, వీళ్ళు ఇచ్చిన పొట్లాలన్నీ తీసుకొని పోయి పోపు డబ్బాలో పెడుతుందంట. ఏది పోపు డబ్బాలు ఏముంటాయి? ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు కదా, మిరపిత్తనాలు ఇవన్నీ ఉండే దానిలో వెళ్ళి మందు పెడుతుంది. ఎందుకు? అది తీసినప్పుడే గుర్తుంటుంది మందు వేసుకొని, కానీ ఆయన ఉద్దేశం. కానీ మందు ఏడా పని చేస్తుంది? పనిచేయదు. అట్లా అటువంటి జాగ్రత్తలు కూడా జాగ్రత్తగా వైద్యుడు గమనించాలి. నిర్లక్ష్యం చేసినచో మందు విడును. తర్వాత మోతాదుని ఎప్పుడు వాడవలను వైద్యునికి తెలియక తికమకపడును. మొదట మోతాదు పనిచేయుచున్న వైఖరిని బట్టి తర్వాత మోతాదుని ఎప్పుడు వాడవలనను విషయం ఆధారపడి ఉండును కదా. అది పనిచేసిన తర్వాత కదా మనకు తెలిసేది. అట్లే పొటెన్సీ పెంచుట కూడా రోగి యందు మారుచున్న గుణములు ఒక్కటే వైద్యునికి ఆధారము కదా. లక్షణాలు ఎట్లా ఉన్నాయో అది ఒక్కటే గైడెన్స్ అనమాట, అది కూడా లేకుండా పోతుంది. ఈ విధముగా హోమియోపతి వైద్యమున మొదటి మోతాదు నుండి మిగిలిన వానికి సంబంధం దారమునకు పూసలు కూర్చున్నట్లు ఉండును కదా. ఒక మంది ఇచ్చినామా, మంది తర్వాత ఏంది, ఎట్లా పనిచేసింది, ఎట్లా పనిచేయలేదు, ఇవన్నీ ఇట్ ఈస్ ఏ సీక్వెన్షియల్ యాక్షన్స్. ఒకటి తర్వాత ఒకటి జరుగు ప్రక్రియ. ఒక మంది ఇచ్చిన తర్వాత ఎలాంటి లక్షణాలు మార్పు వచ్చింది, అలాంటి లక్షణాలు వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్రిస్క్రిప్షన్ తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి జరిగే ప్రక్రియలు. పత్యపానాల నిర్లక్ష్యం వలన తెగిన చోట ముడిపెట్ట కష్టం. పత్యపానాలు అంటే ఏమిది? డైలీ బిర్యానీ తింటున్నాడు, డైలీ నాన్ వెజ్ మసాలాలు వేసుకొని తింటున్నాడు అంటే ఇక్కడ సీక్వెన్స్ తెగిపోతుంది, దారం తెగిపోతుంది. అది జాగ్రత్తగా గమనించుకోండి అని చాలా క్లియర్గా చెప్తున్నాను హనుమాన్ గారు. అందువలన
ఆహార విహారాది నియములను చక్కగా పాటించిన ముఖ్యమని శాస్త్రకారుడు నొక్కి చెప్పుచున్నాడు. చాలా ఉమ్, ఒక్కటే చెప్పినాడు, మీ యొక్క ఆహారంలో, తినే ఆహారంలో ఔషధ లక్షణాలు ఉండేవి తగ్గించుకోండి, అవి వాడకండి కదా. అందుకని మామూలుగా మనం కూడా ఫస్ట్ సండే థర్డ్ సండే ఇక్కడ భోజనం టిఫిన్ పెడతాం పేషెంట్లకి. అందులో చిత్రాన్నం పెడతాం అందరికి, అంటే పులిహోర. పులిహోరలో ఇంగు వేయం. ఎందుకు? ఇంగు వేస్తే మందేముంది ఇక. అందుకని ఇంగు వేయం. ఓన్లీ ఆహార ద్రవ్యాలు మాత్రమే అందులో ఉండేట్టుగా జాగ్రత్త చూసుకుంటాం. టేస్ట్ రావచ్చు కాక. ఒక ఆమె వచ్చి, సార్ ఇంగు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది సార్ అన్నది. మందు కూడా వెళ్ళిపోతుందని చెప్పి కొందరు హోమియోపతి వైద్యులు కూడా ఈ పాన నియమములు చాదస్తమని పాటించనక్కర్లేదని దుర్బోధ చేయుచున్నారు. సైకోటిక్ పర్సన్స్. కొందరు డాక్టర్లు ఇలాంటి పథ్యాలు అక్కర్లే, హనుమాన్ గారు క్లియర్ చెప్పినారు, 259 అఫాజంలో క్లియర్ చెప్పినారు కదా, ఈ పథ్యాలు ఏం అవసరం లేదు అది చెప్తుంటారు. నీవు కాలకిల్లి నములుచు రమ్ము, దానిపై నేను మందు వేసేదను, గుణము చూపించదను అని ఒకరు వ్యాధి పీడితులతో సవారు చేయుచున్నారు. మంచి కారకిల్లి నమలరా, నల్ల మందు వేస్తే ఎందుకు పనిచేదో చూద్దాం అని ఒక ఆయన అంటున్నాడు. వైద్యము మానవ సేవయనియు సవాళ్ళు కాదనియు గమనించవలను. చూసుకోవాల్సిన దమ్ములు కాదు కదా, వైద్యం సహాయం సేవ అది పరిపూర్ణంగా నిర్విఘ్నంగా యథాతథంగా జరగాలి కదా. ఇచ్చిన మందు యథాతథంగా మంచి పని చేయాలి, అంతేగాని దమ్ముతోనే కదా పనిచేసేది అని చెప్తున్నారు ఇక్కడ ఈకే గారు. వైద్యము మానవ సేవయను సవాళ్ళు కాదనియు గమనించవలను. హోమియోపతి వైద్యమును నమ్ముచు దాని ఆచార్యుడైన హనుమాన్ చెప్పినవి చదస్తములనుంట అవివేకము. నేను హోమియోపతి హనుమాన్ గారు నమ్ముతా కానీ ఆయన చెప్పినవి మాత్రం నేను నమ్మను, అవి చాదస్తాం, విధినొద్దు అని చెప్పేవాళ్ళు ఏంటంటే ఆర్గాన్ని సరిగ్గా చదువుకోలేదని అర్థం. భగవద్గీత సరిగ్గా చదువుకోలేకుండానే నేను హిందువుని అనుకుంటుండు కదా. అంటే వాడు ఎంతవరకు హిందూ అవుతాడు? పేరుకే. భగవద్గీత చదివినప్పుడు వాడు హిందువుని మొత్తుకొని అట్లా చేయడు, గుర్తుపెట్టుకో. అంటే నేను చెప్పింది కదా, సారీ, హనుమాన్ గారు చెప్పింది, అది ఈకే గారు చెప్పింది. అంటే రైట్ అండర్స్టాండింగ్ రిచువల్స్ ఈజ్ డిఫరెంట్, రిచువల్ బుక్స్. అట్లాగే ఇది కూడా అలాంటి బుక్కే హరినాథ్. రైట్ అండర్స్టాండింగ్ చేసుకుంటే మనం అలాంటి కామెంట్లు చెయ్యం, అది ఆటోమేటిక్గా చెయ్యం. ఓకే, ఇది మనకి హనుమాన్ గారు ఇచ్చింది. సో విల్ గో ఫర్ ది మ్యాథ్స్ టుడే. నెక్స్ట్ రాను మీకు మళ్ళీ మెట్రిమెట్గా స్టార్ట్ చేస్తాను. ప్రతి ఇవాళ ఎవరు అడిగారు అట్లాగే నాకు మ్యాథ్స్ చెప్పండి అని, అందుకని సైకోసిస్ తీసుకున్నాం. నెక్స్ట్ క్లియర్ కదా, ఏం డౌట్స్ ఏం లేవు కదా? క్లియర్ సార్, చాలా బాగుంది సార్. క్లియర్గా చెప్పారు, కానీ ఆచరించడమే చాలా కష్టం. వాసుదేవ సార్, శుభోదయం సార్ వాసుదేవ. అది అంటే ఒకళ్ళ లోపం చూడటం కాదు కానీ సార్, ఇప్పుడు మన డిస్పెన్సరీలో మామూలుగా ఎట్లాగే గట్టిగా చెప్తున్నాం పత్యం మనం. ఓకే, బయట మా ఫ్రెండ్స్ వాళ్ళు బయట వాడుతున్నారు, వాళ్ళకి ఈ పత్యం ఏం అసలు అన్ని తింటున్నారు, మాంసాహారం అన్ని తింటున్నారు. అంటే అప్పుడు పొటెన్సీ ఎక్కువ వేస్తారు సార్ వాళ్ళు డాక్టర్స్. కొద్దిగా మార్పు కనబడుతుంది, మాకు బాగానే పనిచేస్తుందని మాట్లాడుతున్నారు పేషెంట్స్. అయితే పరిపూర్ణంగా పనిచేయదు. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, రిపిటేషన్ అని అవన్నీ ఎక్కువగా ఉంటాయి. అంటే దే ఆర్ క్లాసికల్స్ కాపోవచ్చు. అర్థమైందా? అదే చెప్పినారు ఇక్కడ హనుమాన్ ఈ కేరుడు ఏం చెప్పారు, నువ్వు కారాకెళ్ళి వేసుకొని రా, నేను మందిస్తా, తగ్గుతుంది, ఎట్లా చూస్తావు అంటే అదేం పని చేయదని కూడా అనలేదు అది. కాకపోతే అనుకున్నంత పని చేయదు అని. మెడిసిన్ యొక్క యాక్షన్ ఎంత ఎంత ఉండాలో అంత ఇంకా బాగా పని చేయొచ్చు కదా, అదే అనమాట. అవును సార్. it may be interfered, it may be disturbed, or it may be extinguished. 3 ఛాన్సెస్ ఉన్నాయి. మందు ప్రభావం డిస్టర్బ్ కావచ్చు, ఇంకా తక్కువ పని చేయొచ్చు, లేదా కంప్లీట్గా ఒకసారి కరెక్ట్ క్రిటికల్ సిచ్యుయేషన్లో టక్కున మందు వేసిన తర్వాత
ఇదే అలవాటు ప్రకారం చేసినప్పుడు మందు పని చేయకపోవచ్చు కదా. అప్పుడు ఎంత అవును. ఇబ్బంది అవుతుంది, సార్ అప్పుడు ముందు ఒకసారి తెలియదు. ఒకసారి మన వాళ్ళు ఏం చెప్పారంటే పెద్దవాళ్ళు ఇది వేసిన వాళ్ళకి వచ్చే ఉపయోగం ఉందంటే తగ్గిందా విషయం పక్కన పెడితే అది వాళ్ళు వేసే మందు ప్రమాదకరం అయితే ఏం చేయదు, వీడి సేఫ్ లో ఉంటాడు, అది ఇరిగిపోయినందువల్ల అందువల్ల ఒక విధంగా కూడా మేలేలే అంటారు మన ఆర్గనైజేషన్ వాళ్ళు అదేలేండి సార్లు. ఎందుకంటే వాడు వేసిన డబ్బు అంటే వాళ్ళు తప్పు డోసేజ్ అయితే ఎక్కువ ఇది ఇస్తారు కనుక, ఇరిగిపోతుంది కాబట్టి వాడు సేఫ్ లో ఉంటాడు. అది డోసేజ్ ఎక్కువ ఇస్తారు కనుక పొద్దున హైపెరికం వన్నేమో మధ్యాహ్నం స్ట్రక్చర్ అలాంటి పని చేయకుండా ఉంటాయని అది వేరే థియరీ. ఓకేనా సార్? సరే చెప్తా. ఓకే, సైకోసిస్కి వెళ్దాం మనం ఇవాళ. సైకోసిస్ అంటే చెప్పుకున్నాం కదా, వెన్ ద ఆర్గానిజం ఫీల్స్ ఇన్సెక్యూర్, మీన్స్ యూనిట్, ఒక యూనిట్ ఏంటి? సెల్ ఫీలింగ్ ఇన్సెక్యూర్, దెర్ ఈస్ సెన్స్ ఆఫ్ ఫెయిల్నెస్ కుడ్ సెట్. ఒక లోపల ఒక ఇన్సెక్యూరిటీ అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఇన్సెక్యూరిటీ ఏర్పడినప్పుడు ఏమవుద్ది? అది ఇట్ ట్రైస్ టు కన్స్ట్రక్ట్ ఏ వాల్ కదా, ఇట్ బిల్డ్ ఏ వాల్. దాన్ని కన్స్ట్రక్టివ్ ప్యాథాలజీ అంటారు. అందుకని సైకోసిస్లో ఎక్కువ మటుకు ఇన్సెక్యూరిటీ అలాంటివి ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉన్నప్పుడు బాడీ ఏం చేస్తుంది? ఇట్ విల్ కన్స్ట్రక్ట్ ఏ వాల్ కదా. ఓకే, those whose genes have covered traits try to adopt the constructive defense. అందుకని ఇవి అందరికీ కావు. ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యూషన్స్ ఉంటారు, సివిలిటీ కాన్స్టిట్యూషన్స్ ఉంటారు అనుకో, వాళ్ళకి ఎక్కువ ఎదుగుదలలు రావు. వాళ్ళకి ఏది ఇచ్చినా అతి, ఏది ఇచ్చినా బ్రేకప్. ఇప్పుడు ఒక రబ్బర్ అనుకో సాగుతుంది, అదే ఒక అద్దం అనుకో సాగుతుందే పగులుతుంది. రబ్బర్ ఏమో సైకోసిస్, అద్దం ఏమో సిఫిలిస్. వాడి లోపల ఎలాంటి స్టిమ్యులే, రబ్బర్ మీద పడ్డారనుకో ఒక రాయి కానీ ఏమవుద్ది? సాగినట్టు సాగి మళ్ళీ వచ్చేస్తుంది. దట్ ఈస్ సైకోసిస్ నేచర్డ్ పర్సన్స్. ఆ కన్స్ట్రక్షన్ ప్యాథాలజీ ఇచ్చి మళ్ళీ క్లియర్ కావచ్చు. అర్థమైందా? అది సైకోసిస్ నేచర్ ఉండే వాళ్ళ మీద ఒక స్టిమ్యులస్ పనిచేసే విధానం. అంటే సపోజ్ ఒక దగ్గరగా ఏదైనా ప్రాపర్టీస్ లాస్ అయినా, లేకపోతే దగ్గర వాళ్ళు చనిపోయినా, అలాంటివి వీళ్ళ మీద ఎట్లా పనిచేస్తాయి, వాళ్ళ మీద ఎట్లా పనిచేస్తాయి. అయిగా సైకోసిస్ వాడి మీద దగ్గర వాళ్ళు ఎవరు చనిపోయారు అనుకో, సైకోసిస్ వాడికి ఏంటి? కొంచెం ఫీల్ అవుతాడు, బాధపడతాడు, ఎమోషనల్ అవుతాడు, మళ్ళీ సెట్ అయిపోతాడు. లేదా దానికి సంబంధించిన ఏదైనా గ్రోత్ వస్తే గ్రోత్ రావచ్చు, దాన్ని బట్టి స్టిమ్యులస్ని బట్టి. అదే సిఫిలిస్ వాడికి అనుకో, దగ్గర వాడు ఎవరైనా చీట్ చేశాడనుకో, ఇక వాడితో జీవితం మాట్లాడను, లేకపోతే వాడిని నరికి పోగులు పెడతాను. దట్ మచ్ ఆఫ్ రివెంజ్, దట్ మచ్ ఆఫ్ హేట్రెడ్, దట్ మచ్ ఆఫ్ హార్మ్నెస్, అట్లా ఉంటారు అనమాట సిఫిలిస్ వాళ్ళు. దే విల్ బ్రేకప్ రిలేషన్. ఇక వాడితో నేను జీవితం, క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు, క్లోజ్ ఫ్రెండ్ ఏం చేశాడు వీడు చెప్పకుండా, వాడు అంతకుముందు అంతా బాగా కలిసి తిరిగేవాళ్ళు, కలిసి ఉండేవాళ్ళు. వీడికి ఏమైంది, ఏరా కొత్త షర్ట్ వేసుకున్నారంటే, అరే మొన్న అనుకోకుండా వెళ్ళాను, మా మిసేజ్ కనిపించిందిరా, లేకపోతే ఇద్దరం కలిసి ఎప్పుడైనా ఇద్దరం కలిసి తెచ్చుకునే వాళ్ళం కదా అనడానికి వీడికి బాధ అనిపించి వాడితో మాట్లాడు. దట్ ఈస్ స్టిమ్యులస్. దానికి రియాక్షన్ ఏంది? హేట్రెడ్. ఇక వాడితో ఎప్పుడు జీవితంలో మాట్లాడు. దట్ ఈస్ ద టిపికల్ ఎగ్జాగరేషన్ రియాక్షన్ ఆఫ్ ది సివిలిటిక్ మ్యాజం ఇన్ ద పర్సన్. అంటే గుర్తుపెట్టుకోండి ఎట్లా ఉంటుంది సైకోస్, ఎట్లా ఉంటుంది సిఫిలిస్, ఎట్లా ఉంటుంది. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాడు? మనం ఇట్లా చూస్తాం, డే టు డే లైఫ్లో ఇలాంటి చూస్తుంటాం. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాడు అంటే మ్యాజం అండర్లైంగ్ ఇన్ దెమ్. అట్లా ఒక స్టిమ్యులస్ ఉన్నప్పుడు, when the genes have covered us or they feel insecure, they will construct a, build a wall, or it can be hide. It will develop constructive defenses. Is it clear now? డాక్టర్ గారు ఇట్ కెన్ హైడ్ అంటే ఏంటి మాట్లాడారు? అంటే ఆ కన్స్ట్రక్ట్, ఇప్పుడు ఒకరు కత్తి యుద్ధం ఉందనుకోండి, డాల్ ఎందుకు పెడతాం? ఎదురువాడి కత్తి మన దాలకుండా కదా డాల్ పెట్టేది. మన కత్తి పెడితే ఒకసారి దెబ్బ తగలవచ్చు, ఇంకా డాల్ పెడితే వాడి కత్తి మన తగలదు. అట్లా ఇట్ విల్ డిఫెన్స్ మనం దాక్కోవడానికి డాల్ పెడుతున్నాం కదా అక్కడ. అట్లా కన్స్ట్రిక్ట్ అక్కడ అలాంటి స్టిమ్యులేషన్ వచ్చినప్పుడు ఒక ఏదైనా గ్రోత్ ఏర్పడుతుంది, వీడు జాగ్రత్తగా లోపల ఉంటాడని ఉద్దేశం. అలాంటి ప్యాథాలజీ వచ్చినప్పుడు దే కెన్ హైడ్ అని అక్కడ మీకు అర్థం కావడానికి. ఓకేనా సార్? అంటే ఇది ప్రొటెక్ట్ మెకానిజం అనమాట. అది చెడ్డది కాదు, మంచిదని ఉద్దేశం. అది
లోపల ఆర్గానిజమ్స్ని కాపాడుకోవడానికి శరీరము ఒక ఇన్సెక్యూర్ ఫీల్ అయినప్పుడు ఒక వాల్ బిల్ట్ చేసుకుంటుంది. ఎందుకు బిల్ట్ చేసుకుంటుంది అంటే ఫర్ దేర్ సెక్యూరిటీ. అదనమాట దాన్ని ఇట్ కెన్ హైడ్ అంటే అర్థంటే ఇట్ కెన్ ఫీల్ సెక్యూరిటీ బై కన్స్ట్రక్టింగ్ వాల్. ఓకేనా సార్? వెనకటి కోటలు ఎందుకు కట్టుకున్నారు? దే కెన్ హైడ్ కదా, అట్లా అనమాట. ఓకేనా? ఈ పాయింట్ అర్థమైంది అందరికీ? ఎందుకంటే ఇట్ ఈస్ ద రైట్ అండర్స్టాండింగ్ ఇఫ్ ఇట్ డిసీజ్. ఓకే అర్థమైంది సార్. ఓకే, క్లియర్, నో డౌట్. అంతే. నెక్స్ట్, ఎందుకంటే ఇది అర్థం అవుతేనే మనకు అండర్స్టాండింగ్ ఆఫ్ డిసీజ్ అర్థం అవుతుంది. మన ట్రీట్మెంట్లో ఏది మనం ట్రీట్ చేయొచ్చు, ఏది ట్రీట్ చేయొద్దో కూడా మనకు అర్థం అవుతుంది. క్లియర్? నెక్స్ట్, పోయినసారి ఇది చెప్పుకున్నాం. అంటే వాడు వాల్ కట్టుకున్నట్టు ఎవడు తెలియకుండా హైట్ చేస్తారంటారా? అది కాదు సార్, అక్కడ అర్థం కావడానికి మనకు చెప్తున్నారు. వాల్ కట్టుకున్నట్టు అంటే ఇప్పుడు పులిపీర్లు, ఆనెలు, ఇవన్నీ కూడా వాల్సే కదా, కన్స్ట్రక్షన్స్. ముక్కులో అడినాయిడ్స్ అనుకోండి, గొంతులో టాన్సిల్స్ అనుకోండి, ఇవన్నీ ఏంటి? దే ఆర్ ది ప్రొటెక్టివ్ మెకానిజమ్స్, వాల్స్ అన్నమాట. అవి శరీరాన్ని మిగతా అవయవాల్ని కాపాడుకుంటది అట్లా. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ముక్కులో అడినాయిడ్స్ ఎందుకు పెరుగుతాయంటే లంగ్స్ కాపాడడానికి, థ్రోట్లో అడినాయిడ్స్ ఎందుకు పెరుగుతాయంటే మిగతా సిస్టమ్ మొత్తం, డైజెస్టివ్ సిస్టమ్ అంతా కాపాడుకోవడానికి. ఇట్లా బాడీ వాల్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ యువర్ ఎయిమ్ టు నాట్ టు డిస్ట్రాయ్ ది వాల్స్, యువర్ ఎయిమ్ టు క్యూర్ ద ఇన్సెక్యూరిటీ ఇన్ ద బాడీ. లోపల ఉండే దేనికి దేని ప్రివెన్షన్ ఏంటండి? పులిపిర్లు దేని ప్రివెన్షన్ గా ఏ భాగానికి? మీకు అంతకుముందు అపారిజమ్స్ లో వచ్చింది. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్, ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ లో అపారిజంలో మీకు అది వచ్చింది. నేను అపారిజం నెంబరు చెప్తా, చదువుకోండి. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అని ఉంటుంది. ఏం సార్? ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అని అందులో పులిపిర్లు ఎందుకు వస్తాయని క్లియర్గా చెప్పినారు. లోపల ఒక ఆర్గానిజము ఒక 100 మందితో పోరాడాలనుకో, అప్పుడు దానికి ఇంతమందితో పోరాడి దాని యొక్క వైటల్ ఫోర్స్ మొత్తం నాశనం చేసుకోవడం కన్నా ఏం చేస్తుంది అంటే ఒక 30% 40% ఆఫ్ ది ఎనిమీస్ని తీసుకుపెట్టి బయట ఉంచుతుంది. ఇది కాంపౌండ్ వాల్లో. అప్పుడు వీళ్ళతో పోరాడడం, 100 మందితో పోరాడడం కన్నా 60 మందితో పోరాడడం ఈజీ కదా వైటల్ ఫోర్స్కి, కదా. వాళ్ళ తర్వాత అంతా పోరాడుతుంది. అయితే అప్పుడు ఏం చేస్తాం, ఒకవేళ అలాంటివి బయట తీసేసామనుకో, పులిపిర్లు తీసామనుకో, మళ్ళీ 30 మంది 40 మంది మళ్ళీ వచ్చి 100 మంది యాడ్ అవుతారు. ఇట్ ఈస్ ఏ ప్రొటెక్టివ్ మెకానిజం అని మనకు క్లియర్గా చెప్పినారు అక్కడ. అది ప్రొటెక్టివ్ మెకానిజం అండి, అది చెప్పినారు. అందుకని అలాంటి పులిపిర్లు తీసేయడం వల్ల బాడీకి చాలా మనమే హామ్ చేసిన వల్ల అవుతాం. ఓకేనా సార్? హలో, ఓకే ఓకే సార్. అదనమాట. అందుకని పులిపిర్లు తీసేద్దని చెప్తాం. పులిపిర్లు మనకు వైటల్ ఫోర్స్ని స్ట్రాంగ్గా చేయడానికి అది వచ్చిన అది బాడీ ఏం చేస్తా అంటే లోకల్ ఓకే 197లో ఉంది చూడండి సార్. 197 ముందు అటు ఇటు ఉంటాయి, చూసుకోండి. అవన్నీ మీరు అడిగినవి. ఓకే ఓకే సార్, ఇంత ముందు మీరు క్లాస్ లో చెప్పున్నారు సార్ ఒక మాట. అవును, ఏదైనా శరీరంలో పులుపుర్లు కానీ బాడ్స్ కానీ ఎందుకు చేరుతాయంటే ఏదో ఇంబ్యాలెన్స్ వస్తున్నది, దాన్ని బ్యాలెన్స్ చేసి సేవ్ చేయడానికి చేస్తారు. వాటిని మనం ఆపరేషన్ చేస్తే మళ్ళీ అది ఎక్కడ చేరాలో కూడా తెలియక గందరగోళం అవుతుంది. అది దానికి వచ్చిన కాజును చూసుకొని దాన్ని రూట్ అవుట్ చేసుకుంటే ఆ ప్రాబ్లము ఈ ప్రాబ్లం రెండూ పోతాయని చెప్పారు సార్ మీరు. క్లియర్. అయిన తర్వాత దాన్ని ఈకే గారు ఏమన్నారంటే రిమూవింగ్ ది డస్ట్బిన్ ఇన్ ద హోమ్ అంటారు. ఒక ఇంట్లో డస్ట్బిన్ తీసేస్తే ఏమవుతుంది? చెత్త ఎక్కడ వారేగా ఇల్లంతా చెత్త వేసుకుంటాం కదా. అట్లా బాడీ నిన్ను కాపాడడానికి ఒకటిని శరీరం మీద ఉంచుతుంది. అప్పుడు దాన్ని తీసేయకుండా లోపల ఎప్పుడైతే క్లియర్ అవుతుందో నీ కాన్స్టిట్యూషనల్ రెమెడీ వల్ల ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఓకే, నెక్స్ట్ సార్ వీల్ గో ఫర్ ది. నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్, ఇప్పుడు ఈ ఎదుగుదలలు అనేవి సైకోటిక్ మయోజంలో మనల్ని రక్షించడానికి ఈ ఎదుగుదలలు ఉన్నాయి కదా సార్. అవునండి. సిఫిలిస్ లో ఇదే రక్షించుట కంటే ఆర్గాన్ ఇప్పుడు యాంపుటేషన్ అవన్నీ ఇదేనా సార్? చెప్తాను, అది మీకు తర్వాత చెప్తాను కదా. సరే, నేను అడిగినది చెప్తున్నాను. కానీ గ్యాంగ్రీన్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్,
ఇవన్నీ కూడా కాపాడుకునే ప్రక్రియలో రాంగ్ అండర్స్టాండింగ్ ఎఫ్సి సెల్ రాంగ్ అండర్స్టాండింగ్ చేసుకొని దాన్ని కట్ ఆఫ్ చేసుకున్నది. ఇప్పుడు ఒక కొడుకు ఏం చేశాడు, తండ్రి స్కూటర్ ఇప్పించమంటే ఇప్పించలేదు, నేను నీతో మాట్లాడిపోని కట్ ఆఫ్ చేసుకొని ఢిల్లీకి వెళ్ళిపోయినాడు, వాడితో కమ్యూనికేషన్ లేదు, ఏం లేదు అంటే కొడుకు ఏం చేసినట్టు రాంగ్ అండర్స్టాండింగ్ చేసుకున్నాడు తండ్రిని కదా, అవునా లేదా? కొడుకు తండ్రిని అర్థం చేసుకున్నట్టు అర్థం చేసుకున్నట్ట అర్థం చేసుకోలేడు సార్. అట్లా కదా సార్. ఆ ఆర్గానిజం కూడా ఒక స్టిమ్యులస్కి కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే అది ఇంకోలాగా ప్రవర్తిస్తుంది, కట్ ఆఫ్ చేసుకుంటుంది. ఆ కట్ ఆఫ్ చేసుకునే ప్రక్రియనే గ్యాంగ్రీన్ కానీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కానీ ఇవన్నీ కూడా అవి ఉన్నాయి చెప్తాను. సిఫిలిస్కి వచ్చినప్పుడు నాకు క్లియర్గా చెప్తాను. క్లియర్? ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే. సీక్రసీ ఇవన్నీ కూడా అయిపోయాయి. వాంట్స్ టు స్పీక్ అసైడ్ త్రూ ది మ్యాటర్ ఈజ్ నాట్ ఏ సీక్రెట్. వాడు సీక్రెట్ కాని విషయాలు కూడా సీక్రెట్ చెప్పుకున్నాం. హైడింగ్ ఇన్స్టింక్ట్ ఇవన్నీ కూడా సైకోసిస్. మేక్స్ మిస్టేక్స్ ఇన్ రైటింగ్ అండ్ స్పీకింగ్, హ్యాస్ టు ఎగ్జర్ట్ టు ఫార్మ్ ఏ సెంటెన్స్ కదా. నెక్స్ట్, సోరా ఈజ్ ఫాస్ట్ ఇన్ హిస్ స్పీచ్. సోరా వాడు గలగలగలగా మాట్లాడతాడు. సైకోసిస్ పూర్ ఇన్ లాంగ్వేజ్ అండ్ థాట్. వాడికి లోపల నుంచి ఆ యొక్క లాంగ్వేజ్ భాష అనేది అంత ఈజీగా రాదు. సిఫిలిస్ ఈజ్ డల్ అండ్ ఇడియోటిక్ ఇన్ ఎక్స్ప్రెషన్. సిఫిలిస్ వాడు అసలు ఏమి కూడా ఎక్స్ప్రెస్ చేయలేడు, వాడు చాలా డల్గా ఉంటాడు, వాడికి ఏమి కూడా మైండ్లో తోచదు, మైండ్లోకి థాట్ రాదు, అట్లా అనమాట. అట్లా మూడిట్లో డిస్టింగ్విష్ అనమాట. నెక్స్ట్, హోమిసైడల్ ఇన్స్టింక్ట్స్, నాట్ సూసైడల్. సూసైడల్ మోస్ట్లీ సిఫిలిస్, హోమిసైడల్ మోస్ట్లీ సైకోసిస్. గుర్తుపెట్టుకోండి, ఇది పోయినసారి చెప్పుకోలేమని ఇప్పుడు చెప్తాను. హోమిసైడల్ ఇన్స్టింక్ట్స్, ఆల్ మర్డరర్స్, థీవ్స్, who has no love and affection towards anybody. Who has no love and affection towards anybody. Homicidal అంటే వాడికి వేరే దారి కనిపించదు, ఎదుటి వాడిని చంపడం ఒకటే దారి కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ చంపే వాళ్ళు ఎందుకు చంపుతారు చెప్పండి? ఇప్పుడు గ్యాంగ్స్టర్స్ కానీ వీళ్ళందరూ హత్యలు ఎందుకు చేస్తారు అంటే డబ్బులు తీసుకొని చేసేవాళ్ళు కాదు, వాడు సొంతానికి చేసేవాళ్ళు ఏంటంటే వాడికి లోపల ఒక భయం ఏర్పడుతుంది. ఇన్సెక్యూర్ సార్ అంటే వాళ్ళు చంపేస్తే నేను బాగుంటాను భావన. అట్లా వాడు నన్ను భయపెడుతున్నాడు అందుకని వాడిని చంపేస్తా. వాడు ఉంటే నేను ప్రశాంతంగా పడుకోలేను అందుకని వాడిని చంపేద్దాం అని అనుకొని వాడిని చంపేస్తా. అట్లా చంపుదామని అనిపించిందంటే వాడు సైకోసిస్. ఓకే, అయిన తర్వాత అకారణంగా ఏ కారణం లేకుండా ఏ పగ లేకుండా ఎదుటివాడిని చంపుదాం అంటే అది ఇంకా ఘోరం. ఒక కారణం మీద ఎదుటివాడి మీద శత్రుత్వం చంపడం అంటే సైకోసిస్. వాడి మీద ఎలాంటి కారణం లేకుండా డబ్బు తీసుకొని వాడిని తక్కువ చంపేస్తున్నా అంటే వాడు సిఫిలిస్ మ్యాస్, కంప్లీట్ వ్యానిషింగ్ ఆఫ్ ది ఎఫెక్షన్స్ కదా. వాడు తోటి ప్రాణం కదా అని అనిపించాలి. అదే సైకోసిస్ వాడు సోరిక్ వాడుకో వాడేం చేస్తాడు, అరే భయ్ ఎందుకురా అని ఒక దెబ్బ కొట్టేసి వదిలేస్తాడు కదా. అయినా వీడికి బాధ అనిపిస్తూ ఉంటుంది లోపల, ఇది వాడికి ఎమోషనల్ కదా సోరిక్ వాడు. అట్లా ఉంటారు. హోమిసైడల్ ఇన్స్టింక్ట్ ఆర్ మర్డర్స్ అండ్ థీవ్స్, దొంగతనం చేసే వాళ్ళు కూడా అట్లే ఉంటారు. హూ హ్యాస్ నో లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ఎనీబడి, వాడి మీద ఎలాంటి ప్రేమ ఉండదు. ఇప్పుడు వీరప్పన్ ఏం చేశాడు గుర్తుందా? పోలీసులు పట్టుకోవడానికి వస్తే కూతురు ఏం చేస్తుంది, చిన్న కూతురు నెలల బిడ్డ అరుస్తుంటే ఏం చేశాడు, చేత్తో పెట్టేసి నోరు మూసాడు, పాప చనిపోయింది కదా. అంటే ఏంటది, సిఫిలిటిక్ మ్యాస్. సొంత బిడ్డ మీద ప్రేమ లేదు, అదే ఎందుకు నన్ను పోలీసులు పట్టుకుంటారన్న ఉద్దేశంతో బిడ్డ కూడా చంపుకున్నాడు. ఇట్స్ సిఫిలిటిక్ మ్యాస్. వాళ్ళకి క్రూరత్వం, అసలు ప్రేమ ఉండదు, అట్లా అనమాట. ఆల్ మర్డరర్స్ అండ్ థీవ్స్ who have no love and affection towards anybody. Sex beasts who enjoy sex by making crimes, rapes and teasing. అతి కాముకత వేరు, వీళ్ళు
పశుత్వం కామంతో కూడిన పశుత్వంతో ఉన్న వాళ్ళు వీళ్ళు. అది కాముకత వేరు, అది స్టోరీకి వస్తుంది, అర్థమైందా? అయితే వీళ్ళు కామంతో కళ్ళు మూసుకొని పోయి ఉన్న పశువులు చెప్పాలంటే, మనుషులు గారు. వాళ్ళు ఏం చేస్తారు? రేప్ చేసి ఆనందిస్తారు. అట్లా అట్లా చేయమని వాళ్ళ మ్యాజం చెప్తా ఉంటుంది, సైకోస్ మ్యాజం. అలాంటి వాళ్ళకి మనం మంచి కాన్స్టిట్యూషన్ ఇస్తే వాళ్ళని సేవ్ చేయొచ్చు. గుర్తుపెట్టు. మేకింగ్ క్రైమ్స్, రేప్స్ అండ్ టీజింగ్, క్రైమ్ చేసేవాళ్ళు, సెక్స్ కోసం అంటే అప్పుడు టీవీలో వినుంటుంటాం. అలాంటి వాళ్ళందరూ కూడా గుర్తుందా? అలాంటి వాళ్ళు సైకోసిస్ మ్యాసం ఉండేవారు. క్రైమ్స్, రేప్స్ అండ్ టీజ్ చేసేవారు అందరూ కూడా పశువులు, కామంకుతో కూడిన పశువులు. ఇలాంటి వాళ్ళకు కూడా సైకోసిస్ వస్తుంది. బ్రూడింగ్ టెండెన్సీస్ ఓవర్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. అయితే మరి సినిమాల్లో వీటన్నిటిలో ఇది పెంచుతున్నారు, అవి ఎక్కువ అక్వర్డ్ సీన్స్ ఎక్కువగా చూపిస్తున్నారు అంటే దే ఆర్ ఎంకరేజింగ్ ద మయాజమ్స్. గుర్తుపెట్టుకోండి, అలాంటి సినిమాలు కానీ, అలాంటి పిక్చర్స్ కానీ, అలాంటి షోలు కానీ, అలాంటివి డిస్కస్ చేసుకోవాలి కానీ దే విల్ ఇంక్రీజ్ ద మయాజమ్ ఇన్సైడ్. అందుకే మనం ఎక్కడికో పోతున్నాం అలాంటి వాటిలో పిల్లలు చూపించి ఎక్కడికో మయాజమ్స్లో తీసుకుపోతున్నాం, వాళ్ళని డిసీజ్లోకి వదిలేస్తున్నాం, అడ్డి సముద్రంలో వదిలేస్తున్నాం, మయాజమ్స్ అనే సముద్రంలో. అందుకని ఈకే గారు చాలా క్లియర్ చెప్తారు, అలాంటి ఒకసారి చూస్తే మళ్ళీ ఎప్పుడు కూడా అలాంటి చూడనివి, అటువంటి మంచి మనసు ఎప్పటికి కాదంట. తెల్లబట్టే మరకాయ ఒకసారి మరక పడింది అనుకో, మళ్ళీ తెల్లబట్ట కాదు, ఎంత నువ్వు సర్ఫ్ ఎక్సెల్ వేసినా కూడా మళ్ళీ మరక ఉంటుంది, లోపల మాత్రం మరక ఉంటుంది. అట్లా మయాజమ్స్ అనేవి అట్లా ఉండిపోతాయి. అలాంటి చూడడం, సెక్స్ క్రైమ్స్ చూడడం, సెక్స్ సినిమాలు చూడడం, సెక్స్ అంటే వాళ్ళు ఇది ఒక సినిమా అనుకో, సపోజ్ ఎగ్జాంపుల్, ఒక డైరెక్టర్ చూస్తుంటే మనం వాడు ఎట్లా చూస్తున్నాడో వాడి భావం మనకు అర్థమవుతుంది. వాడు న్యూడ్గా చూపించాలనుకుంటాడు హీరోయిన్ అంటే అక్కడ ఏంటి వాడి భావం? కంప్లీట్గా సైకోస్ మ్యాసం. అలాంటి మనం చూసినప్పుడు ఏమవుతుంది, మనం కూడా ప్రభావితం అవుతాం, మన మనసు ప్రభావితం అవుతుంది కదా పిక్చరైజేషన్కి. మన లోపల కూడా సైకోసిస్ అనేది ఎంటర్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మన సైకోసిస్ ఎక్కువ ఉన్నప్పుడే మనం అలాంటి చూడాలనిపిస్తుంది, అది చూడబుద్ది కాదు. ఇట్లా రెండు ఉన్నాయి. చూస్తుంటే కొంచెం మాయాజం ఉందనుకో, చూస్తుంటే మాయాజం పెంచుకుంటాం, మాయాజం పెంచుకున్నప్పుడు అలాంటివి చూడాలనిపిస్తుంది. అవన్నీ కూడా జాగ్రత్తగా గమనించాలి. వీడు బాగుంటే వాళ్ళ పెద్దోళ్ళు తిట్టి వాడిని మంచి మార్గంలోంచి వాడి మాయాజం తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని ఇలాంటివి మాత్రం చాలా జాగ్రత్త. నెక్స్ట్, బ్రూడింగ్ టెండెన్సీస్ ఓవర్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఎప్పుడో జరిగిపోయింది కూడా ఇప్పుడు తలుచుకొని బాధపడతా ఉంటాడు కదా. నాట్రమ్మ రోడ్డు కానీ, లేకపోవడం వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు బాగున్నాడు కానీ అప్పుడు ఇప్పుడు అంటే బాగుందండి, ఇప్పుడు మంచిగా ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని పడుకుంటాం, కానీ అప్పుడు తినడానికి ఇబ్బంది పడేవాళ్ళం అండి, కనీసం తినడానికి గంజి కూడా లేకుండేదండి అని ఏడుస్తూ ఉంటాడు రోజు తరబడి. ఎందుకు హాయిగా ఇప్పుడు అంతకుముందు ఇబ్బంది పడ్డావు ఏడ్చావు, అదో కారణం ఉంది. ఇప్పుడు కూడా ఏడవడానికి ఎందుకు? హాయిగా ఎంజాయ్ చేయక దేవుడు ఇచ్చినప్పుడు కదా. అట్లా వాళ్ళు బ్రూడింగ్ అంటే పాత తలుచుకుంటూ లేదా భవిష్యత్తులో మా పిల్లలకి ఏమవుతుందో అండి, భయంగా ఉందండి అంటుంటారు కొంతమంది. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఏమవుతుందో, వాడు నర్సరీ అవుతుంటాడు, వాడు సరిగ్గా చదువుతాడో లేదో, వాడు సరిగ్గా చదివి ఐపీఎస్ అవుతాడా లేదా, వాడు బాగా చదువుతాడా, వాడు మంచిగా అవుతాడా, ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ ద మయాజమ్స్. మీరు గుర్తుండి పేషెంట్లో చూడండి, మీరు గమనించండి, తెలుస్తుంది. ఏది ఆ అమ్మాయి నర్సరీ చదువుతుంది, లేకపోతే పిల్లలు పుట్టరు. ఇంకా మా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు అట్లా చేస్తారా, ఇట్లా చేస్తారా, రంగంలో ఇట్లా చేసుకుంటారా, బాగా పేరు వస్తుందా, పేరు రాదా, ఇవన్నీ ఆలోచిస్తారు. అట్లా ఉంటారు బికాస్ దేర్ మయాజమ్ అండర్లైంగ్, సో దే విల్ డూ లైక్ సో. అట్లా. నెక్స్ట్, డిసెప్షన్. దే డిసీవ్ అదర్స్ వితౌట్ కాజ్. వాడిని మోసం చేయాలంటే వాడికి ఒక సరదా, ఎందుకు వాడు మోసబుద్ధి ఎక్కువ ఉంటుంది. వాడు ఇంకోని మోసం చేసి ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళని సైకోసిస్ పర్సన్స్. ఎవరో ఒకడు ఏం చేశాడు పాపం, ఒక చిన్న పిల్లోడు 12 ఏళ్ళ పిల్లోడు ఉన్నాడు, వాడికి ఆయన దగ్గర పైప్ పెట్టేసి గాలి కొట్టాడంట. అయితే వాడు ఇంట్లో పాపం చెప్పుకోలేదు.
చెప్పుకోపోయి వాడు అప్పటి నుంచి కడుపు నొప్పి అని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే వాళ్ళు వెళ్ళి స్కాన్ చేసి ఎక్స్రే ఇస్తే మొత్తం ఎయిర్ ఉండిపోయింది. మొత్తం ఎయిర్ ఉందండి అని చెప్తే అప్పుడు ఏమైంది అని జరిగితే అప్పుడు చెప్తే అప్పుడు అర్థమైందండి. అప్పుడు వెళ్ళి వానికి అది తర్వాత సంగతి అట్లా జరిగాడు. మళ్ళీ వాడికి ఎందుకు అకారణంగా వాడికి కిందకు వచ్చి గాలి ఎందుకు కొట్టాలి? సైకోస్మాసమ్స్ కదా, వాడు ఎంజాయ్ చేస్తున్నాడా? వాడికి యాక్చువల్గా వాడిని హామ్ చేయాలని ఉద్దేశం లేదు మొత్తంగా. వాడు ఎంజాయ్ చేయాలండి. వాడు గాలి ఇట్లా కొడితే ఎట్లుంటుందో అని వాడి ఐడియా. వాడిని హామ్ చేసి ఎంజాయ్ చేసే గుణం కాదు అక్కడ. కాకపోతే వాడు ఒక అంటే చిల్లర చేష్టలు అనమాట అవి. అట్లా అందుకని అట్లా ఇబ్బంది పెట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు కదా, అట్లా పెట్టుకోరు. ఎందుకంటే సైకోసిస్ వాడు. డిసెప్షన్, దే డిసీవ్ అదర్స్ వితౌట్ కాస్. డబుల్ ఫేస్డ్ పర్సన్స్, రెండుగా మాట్లాడుతుంటారు. డబుల్ ఫేస్డ్ పర్సన్స్ ఏదైనా రెండు. బిహేవ్ వెల్ విత్ సమ్ పీపుల్ బట్ రూడ్నెస్ అండ్ క్రుయాలిటీ విత్ అదర్ పీపుల్స్. కొందరితోనేమో దీన్ దయాల్ గాంధీ మహాత్ములు అంటుంటారు, అట్లా మాట్లాడుతుంటారు. ఇంకొకరి మీద క్రూయల్ గా ఉంటుంటారు. డబల్ ఫేస్డ్ పర్సన్స్. ఇలాంటి వాళ్ళ సంఘంలో మనకు చాలా మంది కనిపిస్తుంటారు కదా. అంటే టిపికల్ గా మనం చూస్తే కొందరు ఉంటారు, ఇది ఏదో రూపంలో స్వామి రూపంలో అనుకోండి, లేకపోతే రౌడీ రూపంలో ఉండి బయట మాత్రం మంచిగా పొలిటీషియన్స్ రూపంలో అనుకోండి. వాడు బయటికి మాత్రం నీకెందుకు బాబు, నేను నీకు సహాయం చేస్తానమ్మా అంటుంటాడు. మళ్ళీ ఇంకోటి ఏదో రమ్మంటుంటాడు వదిలికి. ఇవన్నీ కూడా డబుల్ ఫేస్డ్ పర్సన్స్. దే ఆర్ టిపికల్ పర్సన్స్. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు ఆడపిల్లలు పుట్టకుండా అబార్షన్ చేసుకుంటారు, వాళ్ళు ఏమైంది సార్ అది? అంటే అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళకి ఆడపిల్లలు అది అంటే ప్రొటెక్షన్ కోసం చేసుకుంటారా, లేకపోతే ఇన్సెక్యూరిటీ చేసుకుంటారా, లేకపోతే ఏంటని అది అంటే అబార్షన్ చేయిస్తుంటారు కదా? సైకోసిసే కదా సార్, సైకోసిస్ కదా, సైకోసిస్ పర్సన్స్. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఏంది ఒక కోరిక ఉంది, అబ్బాయి పుట్టాలని కోరిక, అబ్బాయే కావాలని బలమైన కోరిక. ఆ కోరికతో వాడు ఏం చేస్తున్నాడు వాడికి తెలియట్లేదు. ఒక అమ్మాయిని చంపేస్తున్నాడు కదా. అలాంటి వాటిని సైకోసిఫిలిస్, ఇంకా ఎక్స్ట్రీమ్ ఉంటే సిఫిలిస్ కూడా రావచ్చు. సైకోసిఫిలిస్ కిందకి వస్తుంది. చిన్న కన్ఫ్యూజన్ ఉంది సార్. అది ఏంటంటే రెండు కాంబినేషన్ లో రావచ్చు. రెండు కాంబినేషన్ లో అతి కోరిక ఉంటుంది, ఒకటి అతి కోరిక ఉంది, రెండు ఉన్నాయి. అది అతి కోరిక ఏంది, వాడు ఒక అబ్బాయి కావాలని కోరిక, ప్లస్ అక్కడ చంపుతున్నాడు, చంపడానికి నీకోవట్లే. దే ఆర్ ది సైకో సిఫిలిటిక్ స్టేజెస్ అనమాట. అట్లా ఉంటారు. డబుల్ ఫేస్డ్ పర్సన్స్ బిహేవ్ వెల్ సమ్ పీపుల్, రూడ్నెస్ అండ్ క్రుయాలిటీ విత్ అదర్ పీపుల్. కొందరితోనేమో చాలా మంచిగా ఉన్నట్టు ప్రవర్తిస్తాడు, ఒకసారి ఏమో గాంధీ మహాత్ములాగా మాట్లాడతాడు, ఇంకో ఇద్దరి మీదనేమో చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తాడు. దే ఆర్ సైకోసిస్. హార్డ్ ఆన్ ఇన్ఫీరియర్స్, సాఫ్ట్ ఆన్ సుపీరియర్స్. విన్నారా రూబ్రిక్ అది? హార్డ్ ఆన్ ఇన్ఫీరియర్స్, సాఫ్ట్ ఆన్ సుపీరియర్స్. అంటే ఒక ఇంట్లోనేమో నరకం చూపిస్తాడు. ఒక పిల్లోడు ఉన్నాడు పాపం, ఆస్తమాతో సఫర్ అవుతున్నాడు. వాడు ఇంట్లోకి వచ్చాడంటే చుక్కలే పేరెంట్స్కి. అంత ఇబ్బంది పెడతాడు వాడు, చాలా ఇబ్బంది పెడతాడు. అసలు ఇదని సతాయిస్తూనే ఉంటాడు. బయటికి వెళ్తే మాత్రం ఒక్క మాట మాట్లాడు. అస్సలు ఏంది వీడు బెరటని అనుకుంటాం, బయట అనుకొని మనం మిస్ అవుతాం. అర్థమైందా? అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అర్థమైందా? అవి చూసుకొని మనం ఆ అబ్బాయికి లైకో 30 ఇస్తే ఆస్తమా మొత్తం తగ్గిందండి, చాలా బాగా తగ్గింది అని చెప్తున్నాను. అంటే నెక్స్ట్ అంతకుముందు అవి తింటే పడేది, ఇంతకుముందు ఇప్పుడు తినగలుగుతున్నాడు. కొంచెం ఆయాసం మాత్రం ఇంకా వస్తుంది కానీ తినగలుగుతున్నాడు. ఫర్ ఇన్ఫీరియర్స్, హార్డ్ అండ్ ఇన్ఫీరియర్స్, సాఫ్ట్ అండ్ సుపీరియర్స్. అదే ఇప్పుడు సపోజ్ ఇంట్లో బాగా డామినేట్ చేస్తూ ఒక చిన్న ఆఫీసర్ వస్తాడనే వారికి టెన్షన్ పడుతుంటారు. ఆఫీసర్ రాకముందే ఈయనే ఎట్లా అని టెన్షన్ పడుతుంటారు. అట్లా అనమాట, అట్లా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరెవరు? లైకోపోడియం వాళ్ళు, లెకసిస్ వాళ్ళు, ప్లాటినా వెరాట్రామ్ ఆల్బమ్. అసలు ఊహించాం కదా మనం ప్లాటినా అట్లా ఉంటుందని. ప్లాటినాలో కూడా అట్లా ఉంటుంది. సైకోసిస్ ఫేస్కి వచ్చే వరకు వాళ్ళు అట్లా ఉంటారు. దే ఆర్ హార్డ్ ఆన్ ఇన్ఫీరియర్స్, సాఫ్ట్ ఆన్ సుపీరియర్స్. ప్లాటినా వాడు అసలు
అలాంటి సైకోసిస్ మెంటాలిటీ ఉండే వాళ్ళు, అంటే సపోజ్ ఇది ఏమంటారు, యూట్రస్లో గడ్డలు ఉన్నాయి, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అంటే దే ఆర్ సైకోసిస్. అలాంటి వాళ్ళలో నువ్వు హైలీ డామినేటింగ్ పర్సన్స్, హైలీ మనం చెప్పుకునే గ్రాండియర్ ఇవన్నీ గమనించలేం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అది హైలీ సిఫిలిటిక్ సిమ్టమ్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, ప్లాటినా వాళ్ళు అనుకో సార్ ఎట్లన్నా నాకు ఎట్లన్నా తగ్గించండి సార్ అంటే రిక్వెస్ట్ చేస్తుంటారు. బెగ్గింగ్ అండ్ ట్రీటింగ్ రిలీఫ్ ఫర్, బెగ్గింగ్ అండ్ ట్రీటింగ్ రిలీఫ్ ఫర్, నాకు ఏ విధంగా సార్ తగ్గించండి సార్ అని ప్రాధేయపడుతుంటారు. అది ప్లాటినా వాళ్ళు అట్లా అనమాట. అట్లా మనం ఈ మ్యాజమ్స్ చదువుకుంటే డ్రగ్ అండర్స్టాండింగ్ ఇస్ డిఫరెంట్. ఒక డ్రగ్ని డిఫరెంట్ మ్యాజమ్స్లో ఎట్లా బిహేవ్ చేస్తారనేది ఇంకొంచెం ఫైనరీగా చదువుకుంటాం. అప్పుడు మన ప్రిస్క్రిప్షన్ 100% యాక్యురేట్ ఉంటుంది మ్యాజమ్స్ చదువుకుంటే. ఎందుకంటే వాడు సిఫిలిటిక్ మ్యాజంలో ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు చూపిస్తాడు, సైకోసిస్ మ్యాజం ఉన్నప్పుడు లక్షణాలు చూపిస్తాడు. ఇప్పుడు సల్ఫర్ ఉన్నాడు, సల్ఫర్ ఉన్నవాడు ఫ్యాస్టిడిస్ అంటాడు, విపరీతమైన నీట్నెస్ అంటాడు, అందులో 3 మార్క్స్ ఉంది. సల్ఫర్ అగ్లీ అండ్ ఏమంటారు మడ్డిగా ఉండేది రూబ్రిక్స్ ఉన్నాయి, అందులో కూడా సల్ఫర్ ఉన్నాడు. మరి ఎట్లా మనం తీసుకోవాలా? సోరిక్ సైకోసిస్కి వచ్చేవరకేమో వాడు బ్రాగ్డ్ ఫిలాసఫర్లా ఉంటాడు. అదే సివిలిటిక్ మ్యాజం, సివిలిటిక్ సిమ్టమ్కి వచ్చేవరకు చాలా ఫ్యాస్టిడియస్గా ఉంటాడు. మనం సల్ఫర్ అనుకోము అసలు. అంత పెద్ద ఎవాల్వ్డ్ పర్సన్ లాగా ఉండి అన్ని నీతులు చెప్పుకుంటూ నీట్గా ఉండాలని చెప్తాడు. అర్థమైందా? అట్లా ఉంటారు సల్ఫర్ వాళ్ళు ఫ్యాస్టిడిస్కి వచ్చేవరకు. వాళ్ళకి డిసీజ్ కూడా అలాంటి డిసీజే వస్తాయి, సిఫిలిటిక్ డిసీజెస్ వస్తాయి. అందుకని మీరు సైకోసిస్, సిఫిలిస్ ఇవన్నీ బాగా చదువుకోండి. చదువుకుంటుంటే మీకు రాను మీకే అర్థమవుతుంది. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీకు ఇది అర్థమవుతాయి. ఒకసారి డైజెస్ట్ అవుతే మీకు తెలుస్తుంటాయి. డబుల్ ఫేస్డ్ పర్సన్ బిహేవ్ వెల్ విత్ సమ్ పీపుల్ బట్ రూడ్నెస్ అండ్ క్రుయాలిటీ విత్ అదర్ పీపుల్. దీంతో ఆ రూబ్రిక్స్కి వెళ్ళాం కదా. హార్డ్ అండ్ ఇన్ఫీరియర్, సాఫ్ట్ అండ్ సుపీరియర్స్, ఇంకేమైనా ఉన్నారా అలాంటివి రూబ్రిక్స్? నెక్స్ట్ కవర్డ్, టిమిడ్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ డామినేటింగ్ టెండెన్సీ. ఎక్కడ మనం అనుకున్న వాళ్ళు కావచ్చు, లేదా నేను చెప్పినట్టు వినాలి మీరు. రాంగ్లీ అండర్స్టాండ్ యాజ్ లీడర్షిప్ క్వాలిటీస్. లీడర్షిప్ క్వాలిటీస్ కావు ఇవి, డామినేటింగ్ క్యారెక్టరిస్టిక్స్, డామినేటింగ్ నేచర్ ఉంటుంది, అది సైకోసిస్. లీడర్షిప్ ఈజ్ డిఫరెంట్, వాళ్ళు నాయకత్వం అనుకుంటాడు. అర్థమైందా? అక్కడ లీడర్ అని ఎదుటివాడి యొక్క కోరికల్ని, ఎదుటివాడి యొక్క ఇబ్బందిని అణిచిపెట్టి నేను చెప్పినట్టు వినాలని వాడిని సతాయించడం ఇస్ డిఫరెంట్. దట్ ఈస్ ద డామినేటింగ్ నేచర్. ఎదుటివాడికి ఏది కావాలనో అది కూడా గమనించుకొని వాడి తగ్గట్టుగా బిహేవ్ చేయడం లీడర్షిప్ క్వాలిటీ. నాయకత్వ లక్షణాలు అంటే అవే. నాయకత్వ లక్షణాలు అంటే ఏంటి? నేను నాయకునిగా, నేను ప్రెసిడెంట్ అని నేను విలువ అని చెప్పడం కాదు. వాడికి ఏది కావాలో వాడికి మనసులో వీడి తెలుసుకొని దాని తగ్గట్టుగా వీడి రూల్స్ పాస్ చేయడాన్ని లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు. లోక్వేషియస్ గలగలగల మాట్లాడుతుంటారు, ఆగకుండా మాట్లాడుతూ ఉంటారు కదా. లోక్వేషియస్ రూబ్రిక్స్ తీరా. లోక్వేషియస్ గలగలగా మాట్లాడుతుంటే మనం చూసే లెక్చర్స్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. చాలా రెమెడీస్ ఉంటాయి. మనం లోక్వేష్ అని తీసుకొని ఓన్లీ నేను లెక్సిస్ చేస్తా అంటే ఎక్సలెంట్ పని చేసింది అంటే పార్ట్స్ ఇండికేటర్ రెమెడీ కావచ్చు, పని చేయవచ్చు. అందుకని కొన్ని రెమెడీస్ కూడా చూసుకోవాలి. లోక్వాసిటీలో లెక్సిస్ ఎంత ప్రామినెంటో, హయోస్యామస్ ఎంత ప్రామినెంటో, దాంతోపాటు రెనాంకులస్ బల్బోసస్ అండ్ స్ట్రామోనియం ఇవి కూడా 4 మార్క్స్లో ఉన్నాయి. ఇంకొక రెమెడీ ఉంది, అసలు మనం ఊహించాం. ఏ రెమెడీ చెప్పండి? డల్కమరా ఉంది. లోక్వాసిటీలో 3 గ్రేడింగ్ మార్క్స్ డల్కమరా ఉంది. అసలు మనం ఊహించాం. డల్కమరాలో సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. దే ఆర్ వెరీ హార్టీ పీపుల్, అహంకారం ఎక్కువ ఉంటుంది. డల్కమరాలో లోక్వాసిటీ కూడా అంత ఉంది. సార్ కెనబిస్ ఇండికా సార్, అవన్నీ చాలా ఉన్నాయి, వందలు ఉంటాయి. కాకపోతే నేను ఓన్లీ 4 హైయెస్ట్ గ్రేడ్ చెప్పాను అనమాట. ఇప్పుడు లేకసిస్ ఇంకా చాలా ఉంటాయి.
అయ్యో శ్యామసు, కెనాబిస్ ఇండికా లోక్వాసిటీ ఎట్లుంటది? వాడు ఒక సబ్జెక్ట్ గురించి కూలంకషంగా సైంటిఫిక్గా మాట్లాడతాడు, గంటలు గంటలు మాట్లాడతాడు. కెనాబిస్ ఇండికా లోక్వాసిటీ ఎట్లా ఉంటుంది? వాడు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ప్రభుల్ సార్. ఒక ఆయనకి 104 ఫీవర్ ఉందంట. సరే సార్ అన్నందుకు ఎగ్జాంపుల్ వచ్చింది చెప్తాను. ఒక ఆయనకి 104 ఫీవర్ ఉంది. 104 ఫీవర్ ఉంది అని వాళ్ళు ఫోన్ చేసి, సార్ అసలు రాలేకపోతున్నారు సార్, మీరు రండి అంటే ఇంటికి వెళ్ళాడంట సార్. ఇంటికి వెళ్తే వాడేం చేస్తున్నాడు, యాక్చువల్గా వాడికి ఏం సైన్స్ రాదు, లేమ్యాన్ ఎక్కువ. వాళ్ళు ఏం చేస్తున్నాడు, ఇంట్లో అందరినీ కూర్చోబెట్టి వాడు సైన్స్ని అనర్గళంగా చెప్తున్నాడంట. వాడికి రాయన్ సైన్స్ అనర్గళంగా పర్ఫెక్ట్గా చెప్తున్నాడంట. వాడికి కెనాబిస్ ఇండికి ఇస్తే కంప్లీట్గా ఫీవర్ తగ్గిపోయింది. అట్లా అనమాట. లోక్వాసిటీ అబౌట్ ఏ సైన్స్ ఆర్ ఏ సబ్జెక్ట్, వన్ సబ్జెక్ట్, దాన్ని కెనాబిస్ ఇండికా అంటారు. అట్లా చాలా ఉంటాయి, అది చెప్పుకుంటూ పోతే 10 క్లాసులు అయిపోతాయి. నెక్స్ట్ లోక్వాసిటీలో ఇంకో కొన్ని రెమెడీస్ ఏంటంటే కెనాబిస్ ఇండికా, బెల్లడోనా, సిమ్సిఫుగా కూడా యాక్టియారిసిమోసా, అది కూడా యాక్చువల్ డల్, సాడ్, మెలాన్కాలిక్ అనుకుంటాం, కానీ అందులో కూడా లోక్వాసిటీ ఉంది. నెక్స్ట్ కాకులస్ ఇండికస్లో కూడా లోక్వాసిటీ ఉంది. క్రోటాలస్ కాస్కోవిల్లా, కృష్ణభక్తులు, ఎక్సలెంట్ రెమెడీ. క్రోటాలస్ కాస్కోవిల్లా కూడా చాలా మంచి రెమెడీ, హెమోరేజిక్ రెమెడీ. చాలా దృఢంగా అది ఊబగా ఉంటారు, కాల్కేరియలాగా కాదు, గ్రాఫైటిస్ లాగా ఉంటారు వాళ్ళు. చాలా మంచి పర్సనాలిటీ ఉంటుంది, చాలా మంచి వాళ్ళు కూడా. క్రోటాలస్ కాస్కోవిల్లా. క్యూప్రమ్ మనకు తెలుసు, కానీ క్యూప్రమ్ వాడు మెటల్గా వచ్చే వరకు గలగల మాట్లాడు. క్యూప్రమ్ మ్యూర్, క్యూప్రమ్ ఆర్స్ ఇలాంటివి మాత్రం కొంచెం చూసుకొని మాట్లాడతారు. జెల్సీమియం వాడు కూడా మాట్లాడతారు, గలగల మాట్లాడతారు. ఖాళీ అయ్యోడు. నెక్స్ట్ మోస్టస్, మ్యూరియాటిక్ యాసిడ్, నాట్రమ్ కార్బ్. నాట్రమ్ కార్బ్ వాడు ఎట్లా మాట్లాడతారు తెలుసా? వాడికి ఎవ్వరు జనాలంటే ఇష్టం ఉండదు. ఇది సిబిలిటిక్ మ్యాజంకి వచ్చేవారికి. సైకోసిస్లో మాత్రం వాడు మంచిగా మాట్లాడతారు. ఓపియం కూడా 2 ఉంటాయి. ఓపియం వాడు ఎట్లా గలగల మాట్లాడతారంటే, మనకు శరీరత్వాలు మాస్టర్ గారి బుక్ ఉంది కదా, జనమరావు గారి బుక్, అందులో ఇది ఏమంటారని ఎక్కువ మాట్లాడేవాళ్ళు, అందులో కూడా ఓపియం ఉంటుంది. అతివాగుడు సారీ, అతివాగుడు కరెక్ట్. అతివాగుడులో ఓపియం ఉంటుంది. ఇగ్నిషియా సార్ ఇగ్నిషియా ఉంటుంది తక్కువ, ఇగ్నిషియా అతివాగుడులో తక్కువ. ఓకే. నెక్స్ట్ ఓపియంలో 2 ఉంటాయి, అతివాగుడు ఉంటుంది ప్లస్ దాని ఎక్స్ట్రీమ్ కూడా ఉంటుంది. ఓపియం ఇస్ డిఫరెంట్ రెమెడీ. నెక్స్ట్ ఫాస్ఫరస్లో కూడా అతివాగుడు ఉంటుంది, లోక్వాసిటీ. నెక్స్ట్ పోడోఫైలం కూడా ఉంది లోక్వాసిటీ. పైరోజనం కూడా ఉంది. పైరోజనం వాడు ఎట్లా అనుకుంటాడంటే, పైరోజనం వాడి ఒక థీమ్ ఏంటంటే, ఒక 100 చేతులతో వాడు పనిచేయాలనుకుంటాడు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక డైరెక్టర్ ఉన్నాడు, వాళ్ళ దగ్గర 100 కోట్లు ఉన్నాయనుకో, ఒక సినిమా సరిపోతుంది బడ్జెట్, ఆల్రెడీ ఆ 100 కోట్లు ఉన్నాయనుకోని వాడు 10 సినిమాలు స్టార్ట్ చేస్తాడు. ఒక డైరెక్టర్ అట్లే ఉన్నాడు, 10 సినిమాలు స్టార్ట్ చేస్తాడు. డెల్యూషన్, ఐ విల్ వర్క్ విత్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్. కార్తవీర్యార్జున్ అనుకుంటాడు పైరోజనం వాడు. అప్పుడు పైరోజనం 1 వేస్తే వాడి హెల్త్ మొత్తం సెట్ అయింది. అర్థమైందా? అట్లా ఉంటారు పైరోజనం వాళ్ళు. అట్లా ఒక్కొక్క డ్రగ్ని బాగా చదువుకుంటూ పోతే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. చూద్దాం దాన్ని ఎట్లా చదువుకుందాం అనేది. వెరాట్రావల్ ఎట్లా తెలుసు మనకి. వెరాట్రావల్ అహంకార పూరితుడు, చాలా వాడు మాట్లాడుతుంటాడు, వాడు రూడ్గా ఉంటాడు, చాలా వాడి లాంగ్వేజ్ కూడా వల్గర్గా ఉంటుంది. ప్లాటినా వాడు అట్లా మాట్లాడు, చాలా డీసెంట్గా మాట్లాడతాడు. ప్లాటినా వాడు లోక్వాసిటీ కన్నా డీసెన్సీ ఎక్కువ. ఓకే, ఇది లోక్వాసిటీ కొన్ని పాయింట్స్. డామినేటింగ్ కూడా తీసుకుంటారు. డామినేటింగ్ చూడు. సరే, డామినేటింగ్ సైకోసిమాజం మళ్ళీ అయిపోద్ది. రివెంజ్ఫుల్, పగ ప్రతీకారం చాలా ఎక్కువ. ఇది మనకు తెలుసు సైకోసిస్ అనేది. ఆబ్స్టినేట్ ఇన్ నేచర్, మొండి విపరీతమైన మొండి ఉంటుంది.
మొండి వేరు, పట్టుదల వేరు కదా. మొండి అంటే ప్రతి ఒక్కటి నాకే కావాలి అనేది మొండి, మొరోస్, సలికి, అలిగి ఉంటారు. ఒకటి ఆ పని అనుకున్నాడు అంటే ఎట్లయినా సాధిస్తాడండి. ఒక మైండ్లో పడింది అనుకుంటే ఒక హిమాలయాలకు వెళ్ళాలి, ఎవరెస్ట్ శిఖరం నడుచుకుంటూ పాక్కుంటూ వెళ్ళాలని పెట్టుకోనుకో, ఎవరెస్ట్ శిఖరం ఎక్కి కూర్చున్నాడు ఆయన. అది పట్టుదల. దే ఆర్ ఆబ్స్టినేట్ ఇన్ నేచర్. అంత పట్టుదలగా ఉంటారు వాళ్ళు. అర్థమైందా? అది అనమాట. ఒక పని చేయాలనుకుంటే అది ఖచ్చితంగా చేసేస్తారు. క్వారల్సమ్, డిజైర్స్ క్వారల్స్. కొట్లాటలు అంటే క్వారల్సమ్ తీసుకురా. క్వారల్సమ్ అంటే కొట్లాడుతూ ఉంటారు. ప్రతిదానికి కొట్లాటనే. ఒక రెమెడీలో ఏం చెప్తారు? దే విల్ క్వారల్ విత్ ద బ్రెడ్ అండ్ బట్టర్. అంటే అర్థం ఏంటి? రొట్టె కూరకు కూడా ప్రతి ఒక్క దానికి కొట్లాటనే. వాడి ఇంట్లోకి వచ్చి ప్రశాంతంగా తినే టైంలో కూడా కొట్లాటనే. అట్లా ఉంటాడు కాళికార్ వాడు. దే విల్ ఫైట్ ఫర్ ది బ్రెడ్ అండ్ బట్టర్. అంటే బ్రెడ్ అండ్ బట్టర్ అంటే మన లాంగ్వేజ్లో అంటే పప్పు రొట్టెని, కూర రొట్టెని, దానికి కూడా వాటిలో కొట్లాడుతూ ఉంటాడు కదా కాళికార్ వాడు. క్వారల్సంలో మనకి గుర్తొచ్చేవి టారెంటులా కూడా కొట్లాడే మనసత్వం చాలా ఎక్కువ ఉంటుంది. టారెంటులా క్యూబెన్సిస్ కన్నా క్యారెంటులా హిస్పాన్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. సల్ఫర్ క్వారల్సం మనకు తెలుసు. వాడు లాజిక్గా కొట్లాడతాడు. వాడు కొట్లాడడం కూడా చాలా లాజిక్గా ఉంటుంది. వాడు ఎదుటివాడికి అవకాశం ఇవ్వకుండా కొట్లాడతాడు. అర్థమైందా? సల్ఫర్ వాడు. సింఫైటమ్ కూడా ఉంది. సింఫైటమ్ అనేది బాగా చదువుకోవాలి. ఇంకా సింఫైటమ్ క్వారల్సమ్ ఉంది. అర్థమైందా? మెటర్మిడికా స్టడీస్ డిఫరెంట్ ఫ్రమ్ ది రెట్రోస్పెక్టివ్ స్టడీ ఆఫ్ ఎ రెమెడీ త్రూ ది రిపర్టరీ ఇస్ డిఫరెంట్. ఇది సింఫైటంలో క్వారల్సమ్ ఉంది, కొట్లాడే స్పనతత్వం ఉంది సింఫైటంలో కూడా. నక్షత్రంగా మీకు ఎట్లా తెలుసు, నాకు అందరూ తెలుసు. పెట్రోలియం రెమెడీ కూడా మోస్ట్ క్వారల్సమ్ రెమెడీ. 3 గ్రేడ్లో ఉంది. ఇగ్నీషియా కూడా ఉంది. ఇగ్నీషియా కూడా మనం అనుకుంటాం. ఇగ్నీషియా సోరిక్ కండిషన్లో ఎలా ఉంటారో, సైకోసిస్ కండిషన్లో ఎలా ఉంటారో, సిఫిలిస్ కండిషన్కి వచ్చే వరకు ఎలా ఉంటారు. మనం బయట చూసే ఉన్మాదము, పిచ్చి, ఇవన్నీ కూడా సిఫిలిటిక్ మ్యాజం ఆఫ్ ది ఇగ్నీషియా. సైకోసిస్లో వాడు గలగలగల మాట్లాడుతూ ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు, చిన్న వాడికి కొట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి, ఇగ్నీషియా క్వారల్సమ్ కూడా చూశాను. దానికి వాడు కొట్లాడుతున్న నక్షంగా అనుకుంటా ఇగ్నీషియాని చూసి. అందుకని ఇగ్నీషియా నక్షంగా ఎనిమికల్స్, 2 ఎనిమికల్స్, ఒకటి తర్వాత ఒకటి అయ్యద్దు, నక్షంగా ఇగ్నీషియా. అందుకని ఇగ్నీషియా కూడా, కాకపోతే అంత సెన్సిటివ్నెస్ మాత్రం ఎక్కడికి పోదు. కోర్లో ఉండే సెన్సిటివిటీ, కోర్లో ఉండే ఎఫెక్షన్ కానీ ఎక్కడికి పోదు క్వారల్సంలో ఉన్నా కూడా. హయోసామస్ క్వారల్సమ్, హయోసామస్ వాడు కూడా కొట్లాడుతూ ఉంటాడు. వాడికి విఘ్నత ఉండదు. హయోసామస్ వాడు ఓపెన్ మైండ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్, ఫిజికల్లీ ఆర్ మెంటల్. వాడికి షేమ్లెస్ రూబ్రిక్ ఉండదు హయోసామస్లో. వాడికి ఏమీ సిగ్గు ఉండదు. వాడి డ్రెస్ సెన్స్ కానీ అట్లాగే ఉంటుంది. వాడి యొక్క క్వారల్సమ్ నేచర్ కూడా అట్లాగే ఉంటుంది. కొట్లాడడంలో సిగ్గు ఉండదు. ఎవరు వాళ్ళు చూస్తున్నారు, ఎందుకండి ఆమె పాపం ఇగ్నిషియా, అది ఆమె ఇగ్నిషియా ఉంటుంది, ఆ హస్బెండ్ ఏమో హయోసామస్ ఉంటాడు. ఆమెను ఎందుకంటే అందరు చూసేటట్టు కొట్లాడాలన్నా లోపల కొట్లాడదాం అని ఆమె అంటుంటుంది. ఆమె ముక్కుందాం అనదు, ఆమె కొట్లాడదామని అంటుంది. కానీ లోపల వచ్చి కొట్లాడదామని ఆమె అంటుంటుంది. భర్త ఏంటి, ఏడైతే కొట్లాడడానికి రోడ్ మీద రా, ఇద్దరం కొట్లాడుకుందామని వాడు అంటాడు. ఇద్దరు ఇట్లా ఉంటారు. హయోసామస్ క్వారల్సమ్, ఇగ్నీషియా క్వారల్సమ్. ఆమెనేమో గడేసుకొని లోపలే కొట్లాడుతూ ఉంటుంది. అట్లా అనమాట. హయోసామస్లో కూడా క్వారల్సమ్ ఉంటుంది. ఆరంలో కూడా క్వారల్సమ్ ఉంది. ఆరం వెరీ డిగ్నిఫైడ్ కదా, డిగ్నిఫైడ్, మోస్ట్ రెస్పాన్సిబిలిటీ. బట్ వెన్ దెర్ ఈస్ డిప్రెషన్ ఆర్ డిసప్పాయింట్మెంట్ ఈజ్ దేర్ కదా, గ్రీఫ్, తర్వాత వాడి లోపల సైకోసిస్ ఫేజ్లో క్వారల్సమ్ ఉంటుంది. కొట్లాడతాడు, లాస్ట్ వరకు ఫైట్ చేస్తాడు. అయిన తర్వాత ఆ క్వారల్సమ్ కన్నా మించిపోతే నెక్స్ట్ సిఫిలిస్ మ్యాజం, ఆ థ్రెడ్ కట్ అయితే అప్పుడు సూసైడ్ థాట్స్ ఇవన్నీ వస్తాయి. మనం చెప్పుకునేటప్పుడు కూడా ఆరంభెట్ చెప్పుకున్నప్పుడు క్వారల్సమ్ చెప్పుకున్నాం, నాకు గుర్తుంది. అట్లా ఉంటారు క్వారల్సమ్ వాళ్ళు.
ఇంకా సెకండ్ గ్రేడ్కి వచ్చే వాళ్ళకి ఆర్నికలం కారల్సమే, ఆర్నికా, అసఫోడిడా, అరకాడియం, బెలడోనా, బ్రయోనియా వాడు కొట్లాడుతూనే ఉంటాడు. క్యాంపర్ వాడు కొట్లాడుతున్నాడు. కాస్టికం వాడు ఎందుకు కొట్లాడతాడు చెప్పండి? ఇంజస్టిస్ కెనాట్ సపోర్ట్. తన వాళ్ళకి అన్యాయం చెప్తే ఊకోడు, జరిగితే అసలు సహించాడు, దానికోసం ఫైట్ చేస్తాడు. మెర్సాల్ వాడు ఎందుకు కొట్లాడతాడు? రెబల్. అక్కడ అన్యాయం జరుగుతుందంటే వాడు ఉంటాడు ఢిల్లీ, ఎవరికైనా దాన్ని ఎదిరిస్తాడు. అంత బాగుంది అనుకో, ఇంకా ఉన్నాడు మెర్సలోడు. వాడు నేచర్గా సరిపోదు, అట్లా ఉంటాడు. నెక్స్ట్ కాలికార్ కూడా పారాలిసంలో ఉంది, 2 గ్రేడ్లో ఉంది. లాక్సిస్ కూడా పారాలిసంలో ఉంది. లైకోపోడియం, మెర్సాల్, నాట్రమ్ కార్బ్, నాట్రమోర్, నాట్రమ్ సిలికేటా కూడా ఉంది పారాలిసంలో. నాట్రమ్ సిలికేటా మంచి రెమెడీ, అంత డిగ్నిఫైడ్ రెమెడీ అనుకుంటాం కదా, వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మోనియా లేదా 1 మార్కులో ఉంది, కానీ అమ్మోనియా కూడా ఉంటుంది. ఫాస్ఫరస్, యాసిడ్ ఫాస్ వాడికి ఎంత చిరాకు తెలుసా? అబోట అంటారు. అంటే వాడికి ఎదురు వాడు అన్నదానికి కాదు అంటే కోపం వస్తుంది. అబోట అంటే ఒకసారి చెప్తాడు వాడు, మళ్ళీ ఏంది అడిగామనుకో వాడు కోపం వచ్చేస్తుంది. యాసిడ్ ఫాస్ వాడికి అంత అబోట ఉంటారు వాళ్ళు, యాసిడ్ ఫాస్ వాళ్ళు. ఓకే, ఇంతవరకు మనం క్వారల్స్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ డిజైర్ స్క్వారల్స్, వాళ్ళు ప్రతి దానికి కొట్లాడుతూనే ఉంటారు. సర్కాజం ఇన్ స్పీచ్, టిపికల్ సైకోసిస్ వ్యాసం. ఇది కూడా సర్కాజం తీరా. ఇది అంటే ఒక్కొక్క రెమెడీ కూడా ఇట్లా చదువుకుందామా? కొంచెం పర్లేదా? కొంచెం ఎలాబరేట్ చదువుకుందాం. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఎందుకంటే కొన్ని పాయింట్స్ మనకి క్లియర్ అర్థమవుతుంది. సైకోటిక్ వ్యాసం కూడా బయటపడుతుంది. సర్కాజం సర్కాజం అంటే ఎత్తిపొడుపు మాటలు. అంతా బాగా చేసిన వాళ్ళేమ్మా అని అత్త అంటది కోడల్ని. అంటే ఏమత్తమ్మా నేనేమంటే వ్యంగ్యము ఎత్తిపొడుపు పాటలు. వ్యంగ్యంగా మాట్లాడడం, వ్యంగ్యంగా కానీ ఎత్తిపొడుపు మాట్లాడడం అనమాట. సర్కాజం అంటే వ్యంగ్యంగా మాట్లాడడము, మోకింగ్ అంటేనేమో ఎత్తిపొడుపు మాట్లాడడం. సర్కాజంలో వ్యంగ్యత ఉంటుంది ఎక్కువ, మోకింగ్ వచ్చేవరికి ఎత్తివాడు హర్ట్ అయ్యేటట్టుగా మాట్లాడతారు. మోకింగ్లో వచ్చేవరికి బాగానే అంతా బాగానే చేసినావులే అమ్మా అని అంటది. ఏం చేసినా మొత్తం అంటే అవునమ్మా ఏముంది బాగానే చేసినా అని చెప్పిన, అంత ఏముంది, నేను తప్పు మాట్లాడినా అంటది అత్తమ్మ. అట్లా ఉంటారు. సర్కాజంకి వచ్చేవరికి గ్రాఫైటిస్, కార్బోవేజ్ రెండు కూడా ర్యాంక్ రెమెడీస్. గ్రాఫైటిస్లో సర్కాజం ఉంటుంది. రెండు కార్బన్సే గుర్తుపెట్టుకోండి. కార్బన్స్లో అలాంటి సర్కాజం ఉండే అత్తగారులు కార్బన్స్ ఎక్కువగా రావచ్చేమో చూసుకోండి. కార్బన్స్, గ్రాఫైటిస్ అండ్ కార్బోవేజ్. నెక్స్ట్ గ్రేడ్కి వచ్చేవరికి లెక్సిస్, డల్కమర్ అండ్ ఆర్సికలం. డల్కమర్ ఇంత పెద్ద రెమెడీ కదా, మనం చదువుకోం దాన్ని. ఓన్లీ చిన్న ప్లాంట్ రెమెడీగా చూసుకుంటాం దాన్ని. ఓన్లీ ఇది జలుబు దగ్గులకే ఇస్తుంటాం, కాన్స్టిట్యూషన్ తక్కువ వాడతాం దాన్ని. కానీ చాలా పెద్ద రెమెడీ. మెటీరియల్గా సరి దొరికించుకోవాలి, మీకు చెప్తాను. నెక్స్ట్ ప్లాంట్స్కి వచ్చేసరికి డల్కమర్ చెప్పుకుంటూ వస్తాను. నాకు జూనియర్స్ కొంచెం బాగా బికపోతే నెక్స్ట్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ మోకింగ్ చూడరా. మోకింగ్ మోకింగ్ అంటే సార్ చెప్పండి సార్. లాకెసిస్, డల్కెమెరా, ఇంకొక డ్రగ్ చెప్పారు సార్ సెకండ్ గ్రేడ్. లెకాసిస్, కార్బోవేజ్ అది ఫస్ట్ గ్రేడ్ అన్నారు సార్. గ్రాఫైటిస్, కార్బోవేజ్. కార్బోవేజ్ అనేది హై గ్రేడ్ అన్నిటికన్నా. తర్వాత డల్కెమెరా, లాకెసిస్ ఇంకొకటి చెప్పినారు సార్. ఒక్క నిమిషం. ప్లాటినా, ఆర్సికం వాళ్ళు కూడా పొడిచినట్టు మాట్లాడతారు సార్, నేను చూశాను. సర్కాజం ఉంటుంది వాళ్ళకి, అమ్మ చాలా ఉంటుంది ఆర్సికం వల్ల. ద సెన్సరీ క్రిటికల్, చిన్న తాడి తప్పులు బట్టి దానికి వ్యంగ్యంగా మాట్లాడతారు తెలుసా ఆర్సికం వాళ్ళు ఎంత ఫ్యాసిలిటీస్గా ఉంటారో. సైకోస్ మ్యాజంకి వచ్చేవరికి అంత పొడిచినట్టు మాట్లాడతారు వాళ్ళైతే. మనం అంత పొడిచినట్టు మాట్లాడతారు అనుకో ఆర్సికం వాళ్ళు.
మీకు ఫిలిప్ బెయిలీ బుక్ ఉంటుంది, ఆర్టికల్ చాలా దాదాపు 30-40 పేపర్లు ఉంటుంది, ఎక్సలెంట్ చెప్తుంది ఆమె. ఫిలిప్ బెయిలీ బుక్ చూసుకోండి, అందులో చెప్తుంది ఆర్టికల్ గురించి. సార్ ఆ సాల్వ్తో పాటు ఇంకేం సార్ ఎత్తుబడి మాట్లాడవాళ్ళు ఆర్ సాల్వ్, డెల్కమరా, లెకసిస్, కార్బోవేజ్, గ్రాఫైటిస్, సెపియా. సెపియా వాళ్ళు కూడా పొడిచినట్టు మాట్లాడతారు. ఓకే, ఇవి సర్కాజం అండ్ మోకింగ్ ఇప్పుడు తీసుకో. ఇది నెక్స్ట్, ఇది మెంటల్స్ ఆఫ్ ది సైకోసిస్. సైకోసిస్ ఎక్సెస్లో బూస్టింగ్, వాళ్ళ గురించి వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడుకుంటుంటారు. బోస్టింగ్ చూడండి, బోస్టింగ్ వాళ్ళ గురించి వాళ్ళు పగల్బాలు పడుకుంటారు, నేను గొప్ప అని నేను చెప్పుకుంటారు. బోస్టర్, ఎవరే మనకు బోస్టర్ అని అనుకునేవారు మనకు టగ్ కూడా గుర్తొచ్చారేమిటి? ఇది సల్ఫర్. సల్ఫర్ కదా, సల్ఫర్ వెరాట్రమ్ ఆల్బమ్, లైకోపోడియం వాడు కూడా బోస్టింగ్ చేసుకుంటాడు. కానీ ఎక్కడ బోస్టింగ్ చేసుకుంటాడు? ఇంట్లో వేసుకుంటాడు, బయట చేయడు. ఇంట్లో నేను ఇట్లా చేశాను అట్లా చేశానని చెప్పుకుంటాడు, నేను అంత గ్రేట్ పర్సన్ అని. అర్థమైందా? మెడోరినం వాడు కూడా బోస్టింగ్ చేసుకుంటాడు. ఓకే, బోస్టింగ్ దాని గురించి తను గొప్పలు చెప్పుకుంటున్నారు. నెక్స్ట్, షో ఆఫ్. షో ఆఫ్ అంటే ఏంటి? దానికోసమే వాడు చేస్తుంటాడు షో ఆఫ్. షో ఆఫ్ లేదరా? షో ఆఫ్ అండ్ బ్రెగార్డ్ ఎక్కువగా వాళ్ళ గురించి ఎక్కువ చెప్పుకుంటారు సైకోసిస్ వాళ్ళు. వాళ్ళ గురించి వాళ్ళు ప్రగల్భాలుకుంటారు. దీనికి కంప్లీట్ ఆపోజిట్ సైకోసిస్ లెస్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, లోపలికి ఆత్మవిశ్వాసం తక్కువ ఉండి లోపల అంచుకుంటారు. టిమిడ్, పిరికి వాళ్ళు, వాళ్ళేమో వయసులో పిరికి వాళ్ళు. అరే రే రే పెట్టేస్తాను, ఒక్క నిమిషం సార్. ఓకే, సారీ. సార్ ఈ షో ఆఫ్ లో సార్, షో ఆఫ్ లో అర్జెంట్ మెట్ వస్తుందా? షో ఆఫ్ లో అర్జెంట్ మెట్రిక్ తక్కువ, షో ఆఫ్ లో అర్జెంట్ మెట్రిక్ తక్కువ వస్తుంది. కరెక్ట్ వస్తుంది. షో ఆఫ్ అర్జెంట్ మెట్ వాడు దానికోసం వాడు అటువంటి డ్రెస్సింగ్ వేసుకుంటాడు. షో ఆఫ్ లో మీకు ఎక్కువగా పెల్లాడియం ఇలాంటి రెమెడీస్ ఎక్కువ వస్తాయి. పెల్లాడియం, లెకాసిస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా షో ఆఫ్ లోకి వస్తారు. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, ఇక్కడికి ఆపుతా నేను. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి ఒకసారి. మనం చెప్పుకున్న సబ్జెక్ట్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సరే సార్, వాస్తవ సార్, చిన్న డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు పేషెంట్ ఉన్న లక్షణాలు బట్టి సారూప్య ఔషధం వేసాం అనుకోండి సార్, అతనులో ఉన్న మయాజము పోవాలంటే ఇప్పుడు మనం లక్షణాలకు తగ్గట్టుగా సారూప్య ఔషధం ఇచ్చాక ఆ వ్యాధి తగ్గాక ఆటోమేటిక్ గా మయాజం తగ్గిద్దా సార్? తర్వాత అతనికి ఉన్న ఇబ్బందులు తగ్గాక మళ్ళీ మయాజంకి తగ్గట్టు డోస్ వేయాలా సార్? అయితే దాన్ని బట్టి ఉంటది. మయాజం వేరు, డిసీజ్ వేరు కాదు, అన్ని ఒకటే. అయితే డిసీజ్ సెట్ అవుతుంటుంది, అది వేరు, అది ప్రాక్టికల్ గా చాలా డిఫరెంట్. మయాజం ఒక కేసులో అలా ఉంటది, ఇది ఒకటే. అయితే మయాజం బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతా ఉంటది. మయాజం బ్యాక్గ్రౌండ్ గా రన్ అవుతున్నప్పుడు డిసీజెస్ అనేవి రకరకాలుగా ఏర్పడతా ఉంటాయి. మనం ఇచ్చే రెమెడీ యాంటీ మయాజ్మేటిక్ గా ఉండాలి, ఆ డిసీజ్ తగ్గించేట్టుగా ఉండాల్సిన అవసరం. అంటే డిసీజ్ తగ్గించడం ప్రాసెస్ ని మీరు పెట్టుకోవద్దు మైండ్ లో. కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇవ్వడమే మీ డ్యూటీ. అదేం చేస్తుంది? ఇమ్యూనిటీ, వైటాలిటీని ఇంప్రూవ్ చేసి అది ఎక్కడ సెట్ చేసుకోవాలో అది సెట్ చేసుకుంటుంది. కొన్ని కేసులు మాత్రం సూపర్ఫిషియల్ రెమెడీస్ ఉంటాయి, అవి ఎక్కువ డీప్ వెళ్ళవనుకోండి, అప్పుడు మాత్రం అవసరాన్ని బట్టి మళ్ళీ కాన్స్టిట్యూషన్ డ్రగ్, మళ్ళీ ఇంకోటి, మళ్ళీ కాన్స్టిట్యూషన్ డ్రగ్తో సెట్ అయిన తర్వాత కూడా మయాజం రెమెడీ ఇవ్వాల్సి వస్తుంది. అది ఎక్సెప్షన్ కేసు, అది పెద్ద టాపిక్ అది. అట్లా ఓకేనా సార్? ఓకే
ఓకే సార్, థ్యాంక్స్. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? మ్యాథమ్స్ సార్ షోపులో ఎక్సెస్ ఇంకేం చెప్పారు? పెల్లాడియం, పెల్లాడియం, పెరాటన్ ఆల్బమ్, వీళ్ళందరూ కూడా షో ఆఫ్లోకి వస్తారు. నెక్స్ట్ క్లాస్లో తీసుకుంటాను నేను మళ్ళీ కొంచెం. ఇంకా ఎనీ డౌట్స్? చిన్న డౌట్ సార్. అమ్మా చెప్పండి అమ్మా, చెప్పండి. సార్ ఒక ఇదే పిల్లలు ఉంటారు కదా సార్, ఇప్పుడు మొబైల్ ఇవ్వకపోతే క్లారిటీ లేదు మీ వాయిస్ క్లారిటీ లేదు అమ్మా. ఓకే ఓకే సార్, ఓకే మీ వాయిస్ క్లారిటీ లేదు. నేను మెసేజ్ పెట్టాను. సరే సార్, అంటే నేను అవుట్ సైడ్ ఉన్నాను సార్, అందుకే క్లారిటీ లేదు. నేను మెసేజ్ పెడతాను సార్ గ్రూప్. సరే అమ్మా, ఓకే ఓకే. రవికుమార్ గారు. సార్ ఇది పర్సనాలిటీ రెమెడీ అన్నా, సిమ్లింబం అన్నా, కాన్స్టిట్యూషనల్ డ్రగ్ అన్నా, ఇవన్నీ ఒకటే కదా సార్? దానికి ఏం డిఫరెన్స్? ఒకటే కాన్స్టిట్యూషనల్ రెమెడీ అన్నా అన్నీ ఒకటే, సిమిలర్ రెమెడీ. దాన్ని జీసీఎస్ అనుకుంటాం, వేదని అనుకుంటాం. నెక్స్ట్ ఇంకా కానీ మ్యాథమ్స్ ఎంత బాగా చదువుకుంటే మనకి ట్రీట్మెంట్లో సీనియర్స్కి చాలా ఉపయోగం, చాలా క్లియర్ కట్గా ఉంటుంది. కానీ ఈరోజు కానీ ఈరోజు మీరు చెప్పిన ఈ అంటే సల్ఫర్ లో ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎట్లా ఉంటుంది మయాజిమెటిక్, అంటే అది 3 మియాజమ్స్ మీద పనిచేస్తుంది కదా. సో అది మాత్రం ఎక్సలెంట్ ఉంది సార్. అది ఇంతవరకు నాకు డౌట్ ఉంది, కానీ అది అంటే మినిమం ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, మీడియంగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు, ఏ మియాజం లో ఉంటారు, ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎట్లా ఉంటారు అనేది చాలా బాగా చెప్పారు సార్. ఈ లెవెల్ ఇంకా మాకు ఈ క్లాసెస్ అంటే ఆ లెవెల్లో అవసరం ఉంటాయి సార్. అంటే మాకు అంటే నా విషయంలో చెప్తున్నాను. అందుకని యాక్చువల్గా చూద్దాం, ఎప్పుడైనా ఆఫ్లైన్ క్లాసెస్ చూసి అడ్వాన్స్ లో పెట్టుకుందాం. ఏం సార్? ఓకే ఓకే సార్. ఆఫ్లైన్లో ఏంటంటే మనకి అడ్వాంటేజ్, మీకు మీ లెవెల్లో మీకు అండర్స్టాండింగ్ ఎంత అవుతుంది, మీ కెపాసిటీ, మీ క్యాలిబర్ బట్టి ఆ క్వశ్చన్ బట్టి ఆన్సర్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు అంటే మీ ఏంటి క్యాలిబర్ అని కూడా దాన్ని బట్టి ఆన్సర్ చేసుకోవచ్చు. జూబ్లో అది రాదు, వన్ సైడే ఉంటుంది. ఓకే సరే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై స్వస్తి. వాసుదేవ. వాసుదేవ సార్. వాసుదేవ. 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 వాసుదేవ.